అందరికీ నమస్కారం అండి. మన ప్రేమ కిరణ్ల ప్రేమకరణం కథ సాగిపోతుంది. ప్రేమ కిరణ్ల మధ్య ఏమన్నా చక్కగా ఇంత స్మూత్గా కొత్తగా పెళ్ళైన జంట లైఫ్ నావల్లో సాగిపోతుంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలని చూపించాలని రచయిత గారు చేసిన ప్రయత్నమా, లేదా మధ్యలో ఏదైనా ఒక ట్విస్ట్ వచ్చి ఆ ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా ఏమో. మరి కథలోకి వెళ్ళి చూద్దాము. ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి సాయంకాలం వచ్చే వరకు కాలక్షేపం అవ్వటం కొంచెం కష్టంగా ఉంది ప్రేమకు. అతడు వచ్చే వేళకు డ్రెస్ అయి ఉండటం, రాగానే ఎదురు వెళ్ళటం, సాయంకాలం పూట తప్పనిసరిగా బయటకు వెళ్ళటం అలవాటైంది. కావాలని పని కల్పించుకుని నీట్గా ఉన్న ఇంటినే మళ్ళీ సర్దేది. ఎదురుగా రేడియో మీద బస్ సైజ్ ఫోటోలు ఫ్రేమ్లో ఉంచింది తనది, భర్తది. తను కాలేజీలో చదువుకునేటప్పటి ఫోటో సూట్ కేసులోంచి తీసి గోడకు తగిలించింది. కల్పించుకు చేసే పనులు తప్ప పెద్దగా పనులు కూడా లేవు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు తప్ప పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. పుస్తకాలు చదివి చదివి బోర్ పుట్టేది. ఆ మాటే భర్తతో అంది. ఏం చేస్తావు, పోనీ ఎంఏకి చదువు అన్నాడు. సరేలేండి, పెళ్లి హడావులిలో పడి పరీక్షలు ఎలాగోలా రాసేశాను. అది ఏమైందో అసలు నాకింక చదవబుద్ధి కావట్లేదు అంది. మరి నన్ను నెల రోజులు లీవ్ పెట్టమంటావేమిటి అన్నాడు భార్య కళ్ళలోకి చూస్తూ. లీవ్ పెట్టి ఏం చేస్తారు అంది. ఏం చేయటం ఏమిటి నీ ముఖం, నేను ఇంట్లో ఉంటే నీకు మంచి కాలక్షేపం కాదు అన్నాడు. అమ్మో, మీ కాలక్షేపం సంగతి చెప్పకండి అంది నవ్వుతూ. సరే పోనీ ఒక మాట, మనిద్దరం హనీమూన్ వెళదామన్నాడు. ఏ ఊరండి అంది ప్రేమ. మీ అమ్మ వాళ్ళ ఊరు, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఊరు. ఏ ఊరేమిటి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అన్నాడు. సరే పోనీ ఒక మాట, మనిద్దరం హనీమూన్ వెళదామన్నాడు. ఏ ఊరండి అంది ప్రేమ. మీ అమ్మ వాళ్ళ ఊరు, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఊరు. ఏ ఊరేమిటి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అన్నాడు. రామేశ్వరం అంది ప్రేమ హుషారుగా. అబ్బా అన్నాడు కిరణ్. పోనీ కాశీ. అబ్బబ్బా, తిరుపతి అంది ఆనందంగా. అమ్మో, అయితే నేను చెప్పను, మీరే చెప్పండి అంది అరిగినట్లుగా. ప్రేమ, మనిద్దరికి యాత్రలు చేసే వయసు చాలా ఉంది. కొత్త దంపతులు హాయిగా ఆనందంగా అలా ఏ కాశ్మీరో, కన్యాకుమారో, కొడైకెనాలో, ఊటీయో వెళ్ళాలి కానీ కాశీ రామేశ్వరాలు ఎందుకో, ఏముంది అక్కడ భక్తి తప్ప. అలా అయితే కన్యాకుమారి వెళ్దామండి అంది హుషారుగా. ఓకే, రేపే లీవ్కి అప్లై చేస్తాను అన్నాడు. మరొక మాట, అసలు సంగతి మర్చిపోయాను. మనం వెళ్ళేటప్పుడు రాజుగాడిని ఇంటికి కాపలా పెడదాం, కానీ మనం వెళ్ళే చోటు వాడికి తెలియకూడదు. అదెలాగండి అంది ప్రేమ. అదే సీక్రెట్, చెప్తానుండు అని ఆలోచించి, నీకు అమ్మమ్మ ఉందా అన్నాడు. ఆవిడ ఎందుకు అండి, ఎప్పుడో పోయిందండి అంది. ఆవిడ అప్పుడు పోలేదు, మనం ఊరు వెళ్ళేటప్పుడు పోబోతోంది. శుభమా అని వెళ్తుంటే చావుకి అని చెప్పడం ఏమిటి, మీకు ఈరోజు ఒంట్లో ఎలా ఉంది, ఏదోలా మాట్లాడుతున్నారు అంది. నాకే దివ్యంగా ఉంది. మనం వెళ్ళేది కన్యాకుమారి అని పొరపాటున తెలిస్తే చాలు, రాజుగారు ఖచ్చితంగా తయారవుతాడు. మనం వెళ్ళేది హనీమూన్ కాదు, హాట్ మూన్. అందుకని ఈ ప్లాన్. ఒరే రాజు, మా ఆవిడ అమ్మమ్మకి సీరియస్ అయింది. మా ఆవిడ పుట్టింది వాళ్ళ అమ్మ కడుపునైనా పెరిగింది మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరే. ఆవిడ గారు మా ఆవిడని చూడాలని తన ఆఖరి క్షణాల్లో బాధపడుతోందట. అందుకని నేను నా భార్యతో వాళ్ళ అమ్మగారి ఊరు వెళుతున్నాను, మా ఇంటికి కాపలా ఉండమని చెబుతాను. ఎలా ఉంది ఐడియా అన్నాడు. మీరు మరీను భార్యాభర్తలు వెళుతుంటే వస్తారనటానికి ఆయన అంత సంస్కారం లేని మనిషా అంది. వాడి సంగతి నీకు తెలియదు. నాకు పెళ్లి కాకముందు మేమిద్దరం టూర్ వెళ్ళాలని అనుకున్నాం, కానీ పడలేదు. ఇప్పుడు వాడు ఏమాత్రం తెలిసినా ఆగడు అన్నాడు. సరే మీ ఇష్టం అంది ప్రేమ. మరొక వారం రోజుల తర్వాత ఆఫీస్ నుండి నీరసంగా వచ్చాడు కిరణ్. ఏమిటి అలా ఉన్నారు, ఒంట్లో బాలేదా అంది నుదురు పట్టి చూస్తూ. అదేమీ కాదు అన్నాడు. మరి అంది ప్రేమ. లీవ్ దొరకలేదు అన్నాడు. పోన్లేండి, ఏం చేస్తాం, మరొకసారి వెళదాం అంది టై విప్పుతూ. ఈ నెలలో ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, ప్రమోషన్ లిస్టులో నా పేరు ముందుంది. ఈ పరిస్థితిలో నెల రోజులు లీవ్ సాధ్యం కాదని, కావాలంటే ఓ వారం రోజులు లీవ్ తీసుకోమని గ్రాంట్ చేశాడు మా ఆఫీసరు అన్నాడు చల్లగా. అబ్బా, ఏం సస్పెన్స్లో ముంచారండి.
అసలు మన టూర్ ఎన్ని రోజులు పడుతుంది అంది ప్రేమ. ఓ వారం రోజులు పట్టొచ్చు అన్నాడు. మరింకే, నెల రోజులు ఇంట్లో ఉంటే అయ్యగారి అల్లరి భరించడం కష్టం. మీ ఆఫీసరు చాలా మంచివాడు కాబట్టి ఓ వీక్ డేస్ మాత్రమే లీవ్ శాంక్షన్ చేశాడు. ఒక రకంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అంది నవ్వుతూ. అన్యాయం. ఈ పార్ట్నర్ బాధపడుతుంటే నువ్వు నవ్వులాటగా ఉందా నీకు? నీ పని చెప్తానని చెవులు మెలయబోయాడు. కుక్కర్ పిలుస్తోందని తప్పించుకుని వంటగదిలోకి పరుగు తీసింది ప్రేమ. మర్నాడు అకస్మాత్తుగా పై ఆఫీసర్స్ కొందరు రావటంతో గ్రాంట్ అయిన లీవ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కిరణ్కి. నిరుత్సాహంగా చెప్పాడు ఈ వార్తని. కానీ ప్రేమ మాత్రం బాధపడలేదు. ఏమిటంత హుషారుగా ఉన్నారు ఈవేళ అంది చిరునవ్వుతో. చెప్పుకో చూద్దాం అన్నాడు కిరణ్. ఏ, మళ్ళీ లీవ్ దొరికిందా? కాదు. అబ్బా, అలా ఊరించకుండా విషయం చెప్పండి అంది ప్రేమ. తమ రిజల్ట్స్ వచ్చాయన్నాడు. ఏమైందండి అంది కంగారుగా. ఏమవుతుంది, పాస్ అయ్యావు, క్లాసు మాత్రం రాలేదన్నాడు. అమ్మయ్యా, పరీక్షలు అసలు బాగా రాయనే లేదు, ఏమీ చదవలేదు, ఎలాగో రాశాను, మొత్తానికి అయిందనిపించాను అంది. ఎందుకు చదవలేదు? తమరు చదవనిస్తేనా అంది నవ్వుతూ. నేనా అన్నాడు ఆశ్చర్యంగా. అవును మీరే. పుస్తకం తెరిస్తే చాలు ఒకటే అల్లరి, చదవనివ్వరు. ఎలాగో పరీక్షలు పూర్తయ్యాయనిపించాను, కానీ పాస్ అవుతారని ఏ కోసానా లేదు అంది. ఈ ఆవకాయ ముఖగాడిని అంతగా ప్రేమించావన్నమాట. నీ మనసంతా నేనే నిండి ఉన్నానన్నమాట. తెలిస్తే నిజంగానే వచ్చి అంది రెట్టిస్తూ. పరీక్షలు రాయకుండానే ఈ అందాల రాశిని ఎత్తుకుని ఇలా పారిపోయేవాడిని అని 2 చేతులతో ప్రేమను పైకెత్తి గిరిగిరా తిప్పాడు. మీతో ఏ మాటన్నా తప్పేనండి, విని ఊరుకోరు, ప్రాక్టికల్గా చూపిస్తారు అంది. ఆ రోజు రాత్రి ఇంటి ముందు ఉన్న పచ్చికలో కూర్చున్నారిద్దరు. పరీక్ష పాస్ అయిన సందర్భంలో ఏదైనా కోరుకో అన్నాడు కిరణ్. నాకేం కావాలండి, అన్నీ మీరే తీరుస్తున్నారు, నాకంటూ ఏమి కొత్త కోరికలు లేవు అంది ప్రేమ అంటూ మత్తుగా ఆమె వంక చూస్తూ భార్య ఒడిలో తల పెట్టుకుని పడుకుని తదేకంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏమిటండి అంది. మనవిలా నీలి మేఘాల క్రింద పచ్చని పచ్చికలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే నీకెలా అనిపిస్తోంది? ఏ కవిత్వం మాత్రం రావటం లేదు అంది నవ్వుతూ. నాకేమనిపిస్తుందో చెప్పనా? అందమైన నీ రూపాన్ని, నీ కళ్ళల్లో మెరిసే కాంతిని చూస్తుంటే ఏదో లోకాలకి తేలిపోతున్నట్లుగా ఉంది. మనిద్దరి మధ్య ఈ ప్రేమ అనుబంధం కలకాలం ఉండాలనిపిస్తుంది అన్నాడు. ఏమిటి? దొరగారికి ఈరోజు కవిత్వం వస్తోంది అంది అతని క్రాఫ్ సవరిస్తూ. ఇలా వెన్నెల నీడలో నీ ఒడిలో తలపెట్టుకుని నక్షత్రాలను చూస్తూ గార్డెన్లోని పువ్వులన్నీ తమ సువాసనలతో విరజిల్లుతోంటే కవిత్వమే కాదు ఇంకేదైనా వస్తుంది అన్నాడు ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. ప్రేమకి భర్త మాటలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. తన అందానికి ఆకర్షితుడైన భర్త మనసులో తనకు అత్యంత విలువైన స్థానాన్ని ఇస్తున్నాడని తెలిసి పెళ్లి గురించి, భర్త అనురాగం గురించి ఒక స్థిర అభిప్రాయం ఏర్పరచుకున్న ఆమె మనసు అతని నిష్కళంకమైన ప్రేమకు, ఆరాధనకు పులికించిపోయింది. వారిద్దరూ ఒకరి ప్రేమలో మరొకరిని ముంచెత్తుతున్నారు. అతడు తన ప్రేమతో ఆమెను అభిషేకిస్తున్నాడు. వారి అన్యోన్య దాంపత్యం చూసి ప్రకృతి అసూయపడింది. వర్షం చినుకులు పడుతుంటే లేచి లోపలికి వెళ్ళారు. ఇదిగో మీ చెల్లెలు నువ్వు పరీక్ష పాస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ రాసింది అన్నాడు కిరణ్. భర్త ఇచ్చిన కవరు పూర్తిగా చదివింది ప్రేమ. అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నావా లేక బావా నువ్వు కలిసి మరో లోకంలో విహరిస్తున్నారా? మన ఊరు అమ్మ నాన్న గుర్తున్నారా? నువ్వు వెళ్ళాక ఒక్క ఉత్తరం కూడా రాయలేదని అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు. పరీక్ష పాస్ అయిన సంగతైనా తెలిసిందా? బావగారి ధ్యాసలో పడి మమ్మల్ని మర్చిపోవటం అన్యాయం అని రాసింది సుధా. చూసారా ఎలా రాసిందో అంది పిక్కముఖంతో. నిజంగా తప్పు నీదే, అందుకే ఆ అమ్మాయి అలా రాసింది. రాయకపోవటం తప్పు నీది, కానీ ఆ నింద నా మీదకి వచ్చింది. ఏది నా ముఖంలోకి చూసి చెప్పు, నువ్వు నిజంగా నా ధ్యాసలో పడ్డావా అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని చిలిపిగా నవ్వుతూ. సుధ కరెక్ట్గానే రాసింది. వచ్చిన దగ్గర నుంచి ఏదో మత్తుమందు జల్లారు. కాస్త ఊపిరి పీల్చుకొనిస్తున్నారా? తెల్లారి లేస్తే చాలు ప్రేమ కాఫీ, ప్రేమ స్నానానికి నీళ్లు రెడీనా, ప్రేమ నా టవలేది, నా బట్టలేవి అని ఒక్కటే ప్రేమ జపం అంది చిరుకోపంగా. మా వారు నన్ను ప్రేమాభిషేకంతో ముంచెత్తుతున్నారు అని మీ వాళ్ళకి రాసి పడేయి అన్నాడు నవ్వుతూ. ఇంకా నయ్యం, క్షణం తీరిక లేదు. మా ఆయన కౌగిలిలో కాలం గడిచిపోతుంది. ఆయన నన్ను వదిలితే కదా నేను రాసేది అని రాస్తాను. అబ్బాయి గారి తిక్క కుదురుతుంది అంది నవ్వుతూ. ఓఎస్ అలా రాసి పడేయి.
కూతురిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే అల్లుడు దొరికాడని సంతోషిస్తారు అన్నాడు నవ్వుతూ. ఏవండి, మీ ఫ్రెండ్ రావటం లేదు ఎందుకని అంది. ఎవరు, ఆ రాజు గొట్టమేనా అన్నాడు. గొట్టం అన్న మాట విని పకపకా నవ్వింది ప్రేమ. ఎందుకు అలా నవ్వుతావు అన్నాడు. మీరు గొట్టం అన్నందుకండి. సరిగా మీరు పెళ్లి చూపులకు వచ్చే రోజు మీరు రావటం ఆలస్యమైందని నేను కూడా అచ్చం ఇలాగే మిమ్మల్ని గొట్టం అన్నానండి అంది ఇంకా నవ్వుతూ. అమ్మో, శ్రీమతి నాకు చాలా పేర్లు పెట్టిందే. ఆ పేర్లన్నీ ఓ లిస్టుగా రాసివ్వు. మా ఆవిడ ప్రేమ చిహ్నాలుగా నా ఫ్రెండ్స్ అందరికీ చెబుతా అన్నాడు. ఈ పని మాత్రం చెయ్యకండి అంది. అతని నోరు తన చేతితో మూసి. ప్రస్తుతం మా రాజుగాడు అమ్మాయిల వేటకు బయలుదేరాడు. ఏదో సంబంధాలున్నాయని ఊరు వెళ్ళాడు. బహుశా రేపు రావచ్చు అన్నాడు. పాపం మళ్ళీ రాలేదు. మీరే అతన్ని భయపెట్టి ఉంటారు అంది. ఆ బాధ నీకేమీ వద్దు. ఇక రోజు ప్రజెంట్ వేయించుకుంటాడులే. ప్రేమ చిన్న మాటోయ్ అన్నాడు. ఏమిటండి అంది దగ్గరగా వచ్చి. ఆఫీసులో పనిచేయబుద్ధి కావట్లేదు అన్నాడు భారంగా. ఎందుకని అంది. నా కళ్ళకు ఆఫీస్ కాగితాలు కనపడటం లేదోయ్. మరేం కనపడుతోంది అంది. అయస్కాంతం. ఎవరండి అయస్కాంతం అంది ఏం తెలియనట్లుగా నవ్వుకుంటూ. ఆ మనిషి ఒక స్త్రీ. నా కళ్ళ ముందే తిరుగుతూ తన వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తుంటే వేరే పని మీద ధ్యాసేం నిలవటం లేదు. ఎలా చెప్పు అన్నాడు అమాయకంగా. అలాగా, పాపం చాలా పెద్ద జబ్బే. దానికి మందు అయస్కాంతాన్ని ఒక నెల రోజులు పుట్టింటికి పంపితే సరి అంది నవ్వుతూ. అయస్కాంతంలా ఆకర్షించే నిన్ను ఒక్కరోజు ఒక్క క్షణం చూడకపోతే ఈ కిరణ్ అనే ప్రేమ పూజారి ప్రేమ బికారి అయిపోతాడు. అంత స్ట్రాంగ్ డోసు వద్దు దేవి అన్నాడు సినిమా డైలాగులా చెప్తూ. అలా రండి దారికి అంది నవ్వుతూ. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా తిరిగి కాళ్ళు నొప్పులు అనిపించడంతో ఇక నడవలేనంది ప్రేమ. ఇంకా ఒక్క రౌండ్ అన్నా పూర్తి కాలేదు, అప్పుడే కాళ్ళ నొప్పులా? ప్రేమ, మీ ఆడవాళ్ళు ఉత్తి బలహీనులోయ్ అన్నాడు కిరణ్. అక్కడికి మీ మగవాళ్ళు పెద్ద బలవంతులైనట్లు అంది రోషంగా. చూస్తావా నా బలం, నిన్నెత్తుకుని ఈ గ్రౌండ్ అంతా తిప్పనా అన్నాడు. మీకో నమస్కారం కానీ నడవండి. ఏమిటండి, ఎంత నడిచినా మనం ఒక్క పక్కైనా చూసినట్టుగా లేదు అంది నీరసంగా. పోనీ కాసేపు కూర్చుందాన్రా అని ఎదురుగా ఉన్న పార్లర్లోకి నడిచాడు. బయట ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రేమ. 2 కప్పులతో ఐస్ క్రీం తెచ్చిన కిరణ్ ప్రేమకొకటి ఇచ్చాడు. ఐస్ క్రీం తింటూ వచ్చే జనాల్ని పరిశీలనగా చూస్తోంది ప్రేమ. ప్రేమ వంకే చూస్తున్నాడు కిరణ్. లైట్ ఫ్లవర్స్ ఉన్న ఫుల్ వాయిల్ చీర, మెడలో బంగారు చైన్, నల్లపూసలు, ఎడమ చేతికి వాచి, కుడి చేతికి 2 గాజులతో సింపుల్గా ఉంది. తల అంటుకున్న జుట్టు అవటంతో రేగిన కురులతో ఆమె రూపం మనోహరంగా ఉందతని కళ్ళకి. ఆ వేళ ఆదివారం అవటంతో చీకటి పడుతున్న కొద్దీ రష్ ఎక్కువ కాసాగింది. హైదరాబాద్ నగరం అంతా అక్కడే ఉందా అన్నంత హడావుడిగా ఉంది. జెయింట్ వీల్ ఎక్కుదామా అన్నాడు కిరణ్. నాకు భయం బాబు అంది. నేనున్నానుగా, ఏం భయం అని ప్రేమ వద్దంటున్నా వినకుండా వెళ్ళి ఒక్క అరగంట తర్వాత టికెట్స్ తెచ్చాడు కిరణ్. మొదట బాగానే ఉంది కానీ పైకి వెళుతున్న కొద్దీ కళ్ళు తిరిగినట్లు అనిపించింది ప్రేమకు. కిరణ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. స్పీడ్ ఎక్కువైన కొద్దీ కళ్ళు తిరగటం ఎక్కువైంది. దిగిపోవాలనిపించింది. తల గిర్రుడు తిరిగి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఒక్కసారి కెవ్వున కేక వేసింది. ఎవరికీ వినపడలేదు. చప్పున కిరణ్ భార్య తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఏయ్ ప్రేమ, ఏమిటిది చిన్నపిల్లల? నీకన్నా చిన్నవాళ్ళు నయం. ఏయ్ ప్రేమ, ఏమిటిది చిన్నపిల్లల? నీకన్నా వాళ్ళు నయం, పెద్దగా కబుర్లు మాత్రం చెబుతావు అన్నాడు కొంచెం కోపంగా మందలిస్తూ. ఏం మాట్లాడకుండా ప్రేమ మౌనంగా ఉండిపోయింది. దిగాక మాత్రం ముందే చెప్పాను నాకు భయమని అంది కళ్ళ నీళ్లు గిర్రును తిరిగి. సరేలే పద అన్నాడు భార్య నొచ్చుకుందని గ్రహించి. నువ్విక్కడే ఉండు, స్కూటర్ తెస్తానని కిరణ్ వెళ్ళాడు. ఎంట్రన్స్ గేటు ముందు నిలబడింది ప్రేమ. ఏయ్ ప్రేమ అన్న పిలుపుతో పాటు భుజాన చెయ్యి పడటంతో తల తిప్పి చూసింది. ఎవరో అమ్మాయి తొందరగా గుర్తురాలేదు. గుర్తుపట్టలేదా అంద అమ్మాయి భుజం మీద చెయ్యి తీయకుండానే. అని. గుర్తొచ్చింది, నువ్వు సుజావి అవునా అంది ఆనందంగా. నువ్వేమిటి ఇలా ప్రత్యక్షమయ్యావు అంది సుజా. మా వారిక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నారు. 5 నెలలైంది నా పెళ్ళయ్యి. నువ్వెన్ని రోజుల నుంచి ఉంటున్నావు? బాగా చిక్కిపోయావు, నల్లబడ్డావు. అందుకే గుర్తుపట్టలేదు అంది ప్రేమ. మేము 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మా వారికి ఇక్కడే ఉద్యోగం. నాకు 2 మగపిల్లలు అంది సుజా. మీరెక్కడుండేది అంది.
మేము శ్రీనివాసనగర్లో ఉంటున్నాం. మీరు అంది సుజ. విద్యానగర్ అంది ప్రేమ. దగ్గరే అన్నమాట మనిద్దరం ఉండేది. విచిత్రం చూడు, దగ్గరగా ఉండి కూడా కలుసుకోలేదు మనిద్దరం. మా ఇంటికి రావే అంది సుజ. ముందు నువ్వురా, అప్పుడు నేను వస్తా అంది ప్రేమ. ఏ అలా అంటున్నావు అంది సుజ. వచ్చింది కొత్త కదా, నాకు అంతగా ఊరు తెలియదు. అవును, ఒక్కతివి వచ్చావా అంది అటు ఇటు చూస్తూ. పక్కింటి వాళ్ళతో వచ్చాను అంది. ఇంతలో కిరణ్ రావటంతో స్నేహితురాలికి పరిచయం చేసింది ప్రేమ. ప్రతి నమస్కారం చేసి, మా శ్రీమతికి ఎవరూ ఫ్రెండ్స్ లేరు, కాలక్షేపం లేక బాధపడుతోంది, మీరు వస్తూ ఉండండి అన్నాడు చిరునవ్వుతో కిరణ్. మా ఇద్దరి స్నేహం చాలా ఎక్కువండి, తప్పకుండా వస్తాను. మీ అడ్రస్ ఏమిటి అంది సుజ. తన అడ్రస్ కార్డు ఇచ్చాడు కిరణ్. వస్తానే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రేపు వస్తాను అంది హడావుడిగా వెళ్ళిపోతూ. ఇల్లు చేరిన తర్వాత కూడా మౌనంగా ఉండిపోయిన భార్యను చూసి కోపం వచ్చిందా అన్నాడు లాలనగా. అతను అలా ప్రేమగా అడగటంతో ఏడుపు వచ్చిన ప్రేమ, నాకు జెయింట్ వీల్ అంటే భయం అని ముందే చెప్పాను, మీరు వినకుండా ఎక్కించారు, కళ్ళు తిరిగితే నాది తప్ప అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఏయ్ పిచ్చి, ఏమిటిది? నేను ఊరికే అన్నాను, దానికే నువ్వెంతగా బాధపడుతున్నావు? నువ్వు చాలా సెన్సిటివ్. ఇంకెప్పుడు శ్రీమతి గారి మీద ఈగ కూడా వాలనివ్వను, సరేనా? సారీ ప్రేమ అన్నాడు భార్యను దగ్గరగా తీసుకుని. మీరు కొంచెం కోపంగా చిన్న మాటన్నా భరించలేనండి. మీ ప్రేమను తప్ప కోపాన్ని నేను భరించలేను. ఈ విషయంలో నన్ను గురించి ఏమనుకున్నా సరే అంది అతనికి అల్లుకుపోయి ఏడుపు గొంతుకతో. సరదాకి కూడా ఆమెను నొప్పించే మాట ఏది మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు కిరణ్. ఆనందంగా సాగిపోయే సంసారంలో ఏ పొరపొచ్చాలు రాకూడదు, రానీయను అని దృఢంగా అనుకున్నాడు. రా రా, మా ఇల్లు తేలిగ్గానే తెలుసుకున్నావే అంది ఫ్రెండుని ఆహ్వానిస్తూ ప్రేమ. ఈ ఏరియా అంతా తెలిసిందే అని సుజా లోపలికి వస్తూ, ఈ ఇల్లు మీ స్వంతమేనా అంది చుట్టూ చూస్తూ. మావారే స్వయంగా దగ్గరుండి కట్టించారు అంది ప్రేమ. గొప్పవాళ్ళ ఇళ్లల్లో ఉండే ఫర్నిచరు, వంటగదిలో కూడా అన్ని కాస్ట్లీ సామాన్లు చూసిన సుజా, ఇల్లు చాలా బాగుందే, మీ ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి అంది. ఆ మాట నిజమనిపించినా నీకు మాత్రం ఏం తక్కువే అంది. అవును, ఏం తక్కువ? తిట్లు చివాట్లు తప్ప అంది విరక్తిగా సుజ. సుజా, ఏమిటే నువ్వు చెప్పేది అంది అర్థం కాక. నా సంగతికి ఏం కాని నీ గురించి చెప్పవే అంది నవ్వటానికి ప్రయత్నిస్తూ. ఏముంది చెప్పేందుకు, లైఫ్ హాయిగా గడిచిపోతోంది అంది ప్రేమ. అవునులే, అందమైన ఇల్లు, ప్రేమించే భర్త, గడప దిగితే స్కూటర్ మీద తిప్పుతుంటే హాయి కాక ఏముంది అనుకుని మీ ఆయనకి ఎంత కట్నం ఇచ్చారే అంది ఆసక్తిగా. కట్నమా అని పకపక నవ్వింది ప్రేమ. ఎందుకే ఆ నవ్వు అంది సుజ. లేకపోతే కట్నం ఏమిటే, కట్నం గింటం జాంతానై, మా వారికి మేం పైసా ఇవ్వలేదు, ఆయన పుచ్చుకోలేదు అంది దర్పంగా. నిజం అంది నమ్మలేనట్టు ముఖం పెట్టి సుజ. లేకపోతే అబద్ధం అంటావా? నమ్మకం లేకపోతే మా ఆయన చేత చెప్పించమంటావా అంది నవ్వుతూ ప్రేమ. ఇంత స్టేటస్లో ఉన్నా మీ ఆయన కట్నం ఎందుకు తీసుకోలేదే అని అడిగింది అనుమానంగా. దానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆయనకు కట్నం తీసుకోవటం అసహ్యం, కట్నం తీసుకునే మగవాణ్ణి చేసుకోవటం నాకు అసహ్యం. మా ఇద్దరి అభిరుచులు ఏకమయ్యాయి, అందుకే మేము ఒకటయ్యాం అంది ప్రేమ భర్తని తలుచుకుని మెరుస్తున్న కళ్ళతో. మీరిద్దరూ ఎప్పుడన్నా దెబ్బలాడుకున్నారా అంది సుజ. అబ్బా, ఏమిటి నీ పిచ్చి ప్రశ్నలు, చాలా రోజుల తర్వాత కలుసుకున్న మనం ఇలాగేనా మాట్లాడుకునేది అంది చిరాగ్గా. నేను అడిగిన దానికి జవాబు చెప్పవే ప్లీజ్ అంది సుజ. పొరపాటును కూడా మేమిద్దరం తగువులాడుకోము, ఆయనకి నేనంటే పంచ ప్రాణాలు, మా అత్తగారు వాళ్ళు కూడా అంతే, అయినా ఎందుకే నీకు ఈ అనుమానాలు అంది ప్రేమ. నిజంగా నీ అంత అదృష్టవంతులు లోకంలో చాలా అరుదు, కానీ కట్నం ఇవ్వకపోయినా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు నీ భర్త, ఆయన్ని నిజంగా అభినందించాలి. అందరి ఆడపిల్లల జీవితాలు ఇలా సాగిపోతుంటే ఆడవాళ్ళ గురించి ఈ కథలు కన్నీళ్లు ఉండవేమో. నిజంగా నిన్ను చూసి అసూయ పడుతున్నానే అంది. కనీ కనపడకుండా చిరునవ్వు నవ్వింది ప్రేమ. మా ఇంటికి రావే, ఇల్లు చూపిస్తాను అంది సుజ. అడ్రస్ చెప్పు, వస్తానులే, కూర్చోవే, చాలా రోజులైంది మనం కలుసుకుని అంది. తను హై స్కూల్ చదువులు, ఆ రోజుల్లో చేసిన తమాషాలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నారు. వారిద్దరి మధ్య కబుర్లతో కాలం ఎంతగా గడిచిపోయిందో కూడా గమనించలేదు. చాలా రోజుల తర్వాత మనసు నిండా నవ్వగలుగుతున్నానే అంది సుజ. సుజాత దేని గురించో బాధపడుతోందని గమనించింది ప్రేమ. సుజాని మొగుడు సరిగ్గా చూడడా, ఆర్థిక ఇబ్బందా, లేక దాని బాధ ఏమిటి? ఆ మాటే అడిగింది సుజాని. చెప్పుకుంటే మనసులో బాధ తీరుతుంది అంటారు,
కానీ ఇప్పుడు టైం లేదు, వస్తాను అని లేచింది సుజ. కాఫీ టిఫిన్ ఇచ్చింది ప్రేమ. స్నేహితురాలికి తన అడ్రస్ ఇచ్చి తప్పక రమ్మనమని మరీ చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది. వెళుతున్న సుజా వైపే చూస్తూ నిలబడిపోయింది ప్రేమ. నడుస్తున్న సుజా ఆలోచనల నిండా ప్రేమే. పైగా కట్నం ఇవ్వకపోయినా నెత్తిని పెట్టుకుని పూజిస్తున్నాడు ప్రేమని భర్త. ఎప్పుడూ వారిద్దరి మధ్య తగువులే రావుట. అదంతే వాళ్ళ ఆయనకు ప్రాణమట. పుట్టింటి దగ్గర నుంచి ఒక్క సామాను కూడా తేనివ్వలేదట. అన్నీ తనే కొనుక్కున్నాడట. దాని కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. తన కాపురం తలుచుకుంటే చాలు చేదు మందు తాగినట్లుగా అనిపించింది ఆమెకి. మధ్యాహ్నం మా ఫ్రెండ్ వచ్చిందండి అంది ప్రేమ. వెరీ గుడ్, అయితే నీకు మంచి కాలక్షేపం ఇక్క అన్నాడు కిరణ్. అదేమందో తెలుసా? ఏమందేమిటి అన్నాడు కిరణ్. మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంది. ఏ విషయంలో అన్నాడు భార్య తలలోని పూలు వాసన చూస్తూ. కట్నం తీసుకొని మీ ఆదర్శ స్వభావాన్ని పొగిడింది. ఓ అదా అన్నాడు సాధారణ మాటగా కిరణ్. ముందు అసలు మన ఇల్లు చూసి మీ ఉద్యోగం విని మీరు కట్నం తీసుకోలేదంటే నమ్మలేదు తెలుసా? నేను చెప్పేవన్నీ అబద్ధాలంది. పోనీ నమ్మకపోతే ఓ 25,000 కట్నం తీసుకున్నారని అబద్ధం చెప్పాల్సింది. అప్పుడు నమ్మి తీరేది అన్నాడు నవ్వుతూ. చీ, ఏం మాటలండి అవి? అంత కర్మేం పట్టింది? మీరు కట్నం తీసుకున్నారని చెప్పటం నన్ను నేను శంకించుకున్నట్లే అంది ఎర్రబడ్డ ముఖంతో. అబద్ధం ఆడినంత మాత్రాన ఏం పోయింది అన్నాడు కిరణ్. మీరు తమాషాకే ఆ మాట అన్నా నేను భరించలేను. ఒకళ్ళ నమ్మకం కోసం మీ ఆదర్శాన్ని అబద్ధంగా ఎందుకు మార్చుకోవాలి? ఒక సెకను ఊహకు కూడా నేను ఒప్పుకోను అంది కిరణ్. గుండెల మీద త్వాల్చిన తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ మరింత ప్రేమగా భార్యను దగ్గరకు తీసుకుంటూ, ఎవరో ఏదో అన్నారని ఎందుకలా ఉద్రేకపడతావు? నమ్మకం అన్నది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నన్ను కూడా ఈ విషయాన్ని గురించి చాలామంది అడిగారు. కొందరు నమ్మారు, మరికొందరు నమ్మక మీ ఫ్రెండులాగే అన్నారు. టేక్ ఇట్ ఈజీ. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నిజం మనిద్దరికీ తెలుసు అన్నాడు. ప్రేమలోని కోపం చర్రుమంది. లేచి కూర్చుంది. చీ, సంస్కారం లేని మనుషులు ఎక్కువైపోయారు. ఎవరికన్నా పెళ్లి కుదిరిందంటే చాలు కట్నం ఎంతని తప్ప ఎవరి అమ్మాయి అని చచ్చినా అడగరు. కాస్త మంచి పొజిషన్లో ఉన్నవారైతే చాలు అతడి రేటును వీళ్లే నిర్ణయించటం, ఊరందరికీ చాటటం. ఆడపిల్ల పెళ్ళి అవనగానే కట్నం లాంఛనాలు తప్ప మరొక మాటే ఉండదు. గుడ్డి గవ్వకి కూడా కొరగాని వాళ్ళందరికీ వేలకి వేరు కావలసి వచ్చే ఈ రోజుల్లో మీరు చేసిన ఆదర్శాన్ని గుర్తించేదెవరు లేండి. ఈ కట్నం అనే చీడపురుగును నాశనం చేయగలిగేది యువతరం మాత్రమే. కానీ ఆ యువతరానికి సంఖ్యలు పెద్ద తరం. అసలు మా అమ్మమ్మ చెప్పేది, ఆడపిల్ల పుట్టిందంటే ఎవరికో అప్పు ఉన్నామని అంది కోపంగా. ప్రేమ, ఎందుకు ఇలా ఆవేశపడతావు? మీ అమ్మమ్మ చెప్పినట్లు నీ విషయంలో మీ నాన్న మాకేమీ అప్పులేడుగా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఒకళ్ళతో నిర్మూలమయ్యే సమస్య కాదిది. కట్నం అంటే నీకు ఎలర్జీ అని నాకు తెలిసి కూడా ఆ మాట ఎత్తటం తప్పు నాది అన్నాడు. నా విషయం కాదండి, దేశంలో ఎందరో ఆడపిల్లలు. అబ్బా, ఈ రాత్రంతా వరకట్న సమస్య, దాని నిర్మూలన అనే టాపిక్ మీదనే చర్చ జరపటానికి ఇది కాలేజీ డిబేట్ రూమ్ కాదు, మన బెడ్రూమ్. ఈ రాత్రి నా పాలిట శివరాత్రో లేక కాలరాత్రో చెయ్యక అని భార్య పెదవులు మూసి మరొక మాటకు తావేయకుండా చేశాడు. నమస్తే సిస్టర్ అన్నాడు రాజు. ఏమిటి, చాలా రోజులైంది, మీరు మళ్ళీ రానేలేదు? ఊరు నుంచి వచ్చి ఎన్నాళ్ళైంది అంది కాఫీ అందిస్తూ. కిరణ్ రాలేదా ఆఫీస్ నుంచి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. ఏరోయ్ రాజా, ఎంతసేపు అయింది వచ్చి? మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే నిన్ననే వచ్చావని చెప్పారు. వస్తా బట్టలు మార్చుకుని అని సమాధానం కోసం చూడకుండా లోపలికి వెళ్ళిన కిరణ్ 5 నిమిషాల్లో వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి కబుర్లు అన్నాడు రాజు పక్కనే కూర్చుంటూ, ప్రేమ ఇచ్చిన కాఫీ తాగుతూ. నీ కళ్ళకి నేను కనపడుతున్నాన్రా అన్నాడు రాజు. నోరు ముయిరా, పెద్ద కబుర్లు చెప్తున్నావు. అసలు నువ్వు వచ్చి ఎన్నాళ్ళయింది అన్నాడు. నువ్వే కదరా ఓ 4 రోజుల దాకా ఈ ఛాయలకు కూడా రావద్దని చెప్పి ఇప్పుడు నింద నామేదేస్తున్నావు. నీ వియోగంలో ఎంత చిక్కిపోయానో చూడు అన్నాడు ఏడుపు నటిస్తూ రాజు. ఏదో జోక్గా అన్నాను, అదే నిజమని నమ్మావు. నీ కర్మ, నేనేం చేయను అన్నాడు కిరణ్ నవ్వుతూ. ఆ సంగతి తెలిస్తే నీ కొంప వదిలేవాడినట్రా అన్నాడు రాజు. వారి మాటలకి నవ్వొచ్చింది ప్రేమకు. వంట పని ఇంకా మిగిలి ఉండటంతో లోపలికి వెళ్ళింది. గార్డెన్లో కూర్చుందాంరా అని రాజు కుర్చీలు బయట చేరేశాడు, సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ.
ఏదైనా మంచి అందం అణకువగా గల భార్యను పొందావురా, లక్కీ ఫెలోవి. అవును, ప్రమోషన్ వచ్చేటట్లుందటగా అన్నాడు రాజు. ఎవరు చెప్పారా నీకు? మీ కరుణాకరన్ గారు చెప్పారు. నువ్వు చెప్పకపోతే తెలియదనుకోకు రోయ్. పెళ్ళైపోగానే నేను పరాయివాడిని అయిపోయాను అన్నాడు నిష్ఠూరంగా. లిస్టులో ఫస్ట్ నేమ్ నాదే ఉంది. ఒక్కసారిగా చెప్పి నేను సర్ప్రైజ్ చేసి పార్టీ ఇద్దామనుకున్నాను, అందుకే చెప్పలేదు. దానికే నువ్వు ఆడవాళ్ళ మాదిరి అపార్థం చేసుకున్నావు అన్నాడు. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళదాంరా అన్నాడు రాజు. ఒరేయ్, పెళ్ళయింది నాకు ప్రేమకి కానీ నీకు నాకు కాదు అని గలగల నవ్వాడు కిరణ్. అప్పుడే వచ్చిన భార్య వంక చూసావా, నా మాటలు నమ్మవు అన్నట్టుగా చూశాడు. ట్రేలోని పకోడీల ప్లేట్లు టేబుల్ మీద ఉంచింది ప్రేమ. ఆహా, వేడి వేడి పకోడీలు తిని చాలా రోజులైందని తింటూ, సిస్టర్ అచ్చం నాకు మాదిరిగానే చేశారు. నేను కూడా పకోడీలు వండి ఇలా గార్డెన్లో కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిందామురా అంటే ఈ కిరణ్ గాడు ఒక్కసారైనా పడనిచ్చాడా అన్నాడు. ఒరేయ్, చచ్చి చెడి వండుకున్నవి వెంటనే తినక గార్డెన్లో ఏమిట్రా అని శుభ్రంగా తినేసేవాడిని అంతేగా అన్నాడు కిరణ్ నములుతూ. పకోడీలంటే మీకు ఇష్టంలా ఉందే అని మరో ప్లేట్ తెచ్చింది ప్రేమ. నువ్వు నిజంగా కాశీ అన్నపూర్ణవి సిస్టర్, మనసెరిగి పెడతావు అన్నాడు రాజు. వాడలా కాశీ అన్నపూర్ణ మధుర మీనాక్షి అని పొగిడి ఎన్ని పకోడీలైనా తింటాడు కానీ ఆ కప్పులో కాఫీ పోసివు అన్నాడు కిరణ్. ఏమిటండి, తినగలిగిన వాళ్ళకే పెట్టాలని మా నాయనమ్మ చెప్పేది. ఇంకా చాలా ఉన్నాయిలేండి అంది ఫ్లాస్కులోని కాఫీ వంపుతూ. అబ్బా, పకోడీలు తిన్న తర్వాత కాఫీ తాగితే ఎంత రుచో అన్నాడు రాజు. ఏమైందిరా నీ వేట అన్నాడు కిరణ్. ఏ వేట్రా? అదే పెళ్లి చూపులు. ఈసారి కూడా ఏది నచ్చలేదా అన్నాడు. లాభం లేదురా అన్నాడు రాజు. ఏమైందేంటి? మా నాన్న పిల్ల నలుపని అన్నాడు. ఆయన కాదంటే నేను అవుననటం ఏం బాగుంటుంది అన్నాడు. అవుననకు, రోజులు కూడా అలాగే గడిచిపోతాయి. నీ వయసు కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే వండుకు తినలేక హోటల్ తిండి పడక నెలకు 3 సార్లు మీ ఊరు పరిగెడుతున్నావు. మీ నాన్న కళ్ళకి కనిపించవలసిన అమ్మాయి ఫిగర్ కాదు, కట్నం ఫిగర్ అన్నాడు కిరణ్. అదేమిటండి, పిల్ల నచ్చవలసినది మీకు, మరి మీ నాన్నగారికి అడ్డే ఉంది మధ్యలో అంది ప్రేమ. వాడి విషయందే చెప్తా విను. వీడు పుట్టిన మరుక్షణం నాలిక మీద పెట్టిన ఆముదం దగ్గర నుంచి మొదలైన ఖర్చు వీళ్ళ నాన్న రాసుంచాడు. ఆ డబ్బంతా ఇప్పుడు గిట్టుబాటు కావాలి, అప్పుడే వీడికి కళ్యాణ యోగం అన్నాడు కిరణ్. ఒరే, సిస్టర్ దగ్గర నా పరువు తీయకురా అన్నాడు రాజు. మీరు కట్నం తీసుకుంటారా అంది ఆశ్చర్యంగా ప్రేమ. ఏ, నేను చెప్తే నమ్మకం లేదా అన్నాడు కిరణ్. ఇన్నాళ్ళు మీ మాటలు వేళకోళం అనుకున్నాను. ఇచ్చేవాళ్ళుంటే పుచ్చుకోవటానికి ఏమిటి సిస్టర్ అన్నాడు రాజు. ఒక్క క్షణం ఆగండి. ఇచ్చేవాళ్ళని బట్టి పుచ్చుకునేవాళ్ళని బట్టి ఇచ్చేవాళ్ళు అన్నది విత్తు ముందా చెట్టు ముందా అన్న సమస్య లాంటిది. ఆద్యంతాలు ఎవరికీ తెలియవు అంది. ఒరే రాజు, ఈ విషయంలో మా ఆవిడతో వాదించలేవు, వాదించినా గెలవలేవు. ఖచ్చితంగా గెలుపు మా శ్రీమతి గారిదే. మొదలుపెట్టండి చూద్దాం అన్నాడు మరోసారి ఫ్లాస్కులోకి కాఫీ వంచుకుని. అయినా లోకంలో ఎందరు లేరు, వాళ్ళలో మనం ఒకళ్ళం అన్నాడు రాజు బింకంగా. అందరిలో ఒకరుగా మిమ్మల్ని కూడా ఎందుకు కలుపుకుంటారు? పుట్టిన దగ్గర నుంచి బిడ్డలకు అయ్యే ఖర్చును లెక్కించి అంతా వచ్చే కోడల్ని తెమ్మనటం అన్యాయం. తల్లిదండ్రులుగా పిల్లలను కనటం పెంచటం వారి బాధ్యత. అలాంటి తమ బాధ్యతలను విస్మరించి ఇన్నాళ్ళు కనిపెంచిన తమ బిడ్డల్ని పరాయి ఇంటి పాలేళ్లుగా ఒక రకంగా డబ్బిచ్చి కొనుక్కునేవారు. అదే నా దృష్టిలో. పంపటానికి వాళ్ళెంతో సిగ్గుపడాలి, లేక కనటవైనా మానేయాలి. అలాంటి తల్లిదండ్రులు తమకు కొడుకులు పుడితే పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు పుట్టాడని కాదు సంతోషించేది, అమ్ముకుని 4 డబ్బులు చేసుకునే పాడి పశువు లాంటి కొడుకు పుట్టాడని. ఖచ్చితంగా ఈ రోజుల్లో తల్లిదండ్రుల మనస్తత్వం ఇదే అంది సీరియస్గా. కట్నాలు కానుకలు పురాతన నుంచి వస్తున్నాయి. మనం ఈ రోజు కాదన్నా పెద్దవాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళిష్టమేగా అన్నాడు రాజు. ఒకరు ఒప్పుకునేదేమిటండి? 3 ఏళ్ల పిల్లాడికి కానీ పిల్లకు కానీ వాళ్ళకి వచ్చిన డ్రెస్సే వేయించుకుంటున్నారు. అలా మొదలైన ఇష్టాలు అన్నిట్లోనూ సాగుతున్నాయి. ఏ కాలేజీలో చదివేది మీ ఇష్టం, ఏ సబ్జెక్టు తీసుకునేది మీ ఇష్టం, కాలేజీలో సిలబస్ మీ ఇష్టం, వెళ్ళే సినిమాలు షికార్లు మీ ఇష్టం, తినే తిండి విషయంలో మీ ఇష్టం, ఇళ్లల్లో మీ ఇష్టం, బయట మీ ఇష్టమే, పరీక్షలు మీ ఇష్ట ప్రకారం కాదంటే స్ట్రైకులు.
అలా ప్రతి విషయంలో మీ ఇష్టాన్ని చెల్లించుకున్నవారు ఒక్క వరకట్న సమస్య మాత్రం మీ ఇష్టం కాదన్నట్లుగా తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. ఎందుకంటారు? డబ్బుకి ఆశపడి అక్కడే మీ స్థాయి మరొక మెట్టు కిందకు దిగుతోంది. మా అబ్బాయి క్వాలిఫికేషన్లు ఫలానా కాబట్టి ఇంత కట్నం డిమాండ్ చేస్తున్నామని 10 మందిలో పాట పాడే వేలం పెళ్లి కొడుకులుగా ఎందుకు తయారవుతున్నారు? మీలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, మరెందరో గుమాస్తాలు ఉన్నారు. మీకు మీరుగా ఆత్మవంచ చేసుకుని ఎంతకే దుస్థితికి దిగజారుతున్నారు. ఎందరో కన్యలకు వాళ్ళ తల్లిదండ్రులకు శాపాలుగా అవుతున్నారు అంది ఉద్రేకంగా. హియర్ హియర్, ప్రొసీడ్ యువర్ ఆనర్ అన్నాడు కిరణ్ నవ్వుతూ. కానీ ప్రేమ ఇప్పుడు ఏమీ వినే స్థితిలో లేదు. ఆమె శరీరంలోని ప్రతి అణువు కట్నాన్ని ద్వేషిస్తోంది. ఓ గ్లాసు నీళ్లు తాగి ఊపిరి పీల్చుకుంది. నిలువు కుట్లేసుకుని కూర్చుండిపోయిన రాజు ముఖాన నీళ్లు జల్లి, ఒరే స్పృహ వచ్చిందా? తిన్న పకోడీలు అరిగిపోయాయా? ఇద్దరూ చెరో కప్పు కాఫీ త్రాగండి అన్నాడు కిరణ్ నవ్వుతూ. క్షమించండి, కాస్త దురుసుగా మాట్లాడానేమో. ఈ టాపిక్ వచ్చిందంటే నా ఒళ్ళు నాకు తెలియదు అంది సిగ్గుగా ప్రేమ. సిస్టర్, మీ మాటలతో నాకు బ్రెయిన్ వాష్ చేశారు. కాలేజీలో డిబేట్స్లో చాలా బహుమతులు వచ్చుండాలే అన్నాడు రాజు. ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడినా ఫస్ట్ ప్రైజ్ నాకే. ఎప్పుడు ప్రాబ్లం అయితే చెప్పక్కర్లేదు అంది చిరునవ్వుతో ప్రేమ. ఏమనుకున్నావురా మా ఆవిడంటే అన్నాడు కిరణ్. అసలు ఈ కట్నాలు, ఒరేయ్ ఇప్పుడే తుఫాను వెలిసింది, మళ్ళీ మొదలయ్యే ప్రయత్నం చెయ్యకు అన్నాడు కిరణ్. మరి కాసేపటికి రాజు లేచాడు. నేనివాళ చాలా ర్యాష్గా మాట్లాడాను, మీకు బాధ కలిగించి ఉండవచ్చు. మీ గురించి కాదు, లోకంలో సంగతి అంటూ నసిగింది ప్రేమ. నువ్వేమీ మనసులో పెట్టుకోకు, ఏదో సరదాగా మాట్లాడుకున్నావు, నేను అలా పట్టించుకునేవాడిది కాదు అన్నాడు రాజు. అతను వెళ్ళిపోయాక మీ ఫ్రెండ్కి నిజంగా కోపం రాలేదంటారా అంది ప్రేమ. నీ అభిప్రాయాలు నువ్వు చెప్పావు, తప్పే ఉంది. వాడేం పెద్దగా పట్టించుకోడు, నాకు ప్రాణమిత్రుడు అన్నాడు కిరణ్. అసలు మీ ఇద్దరికీ ఎలా స్నేహం కుదిరిందండి అంది అనుమానంగా. కట్నం విషయంలో నాది ఉత్తర ధ్రువం, ఆ ఒక్క విషయం మినహాయించి మిగిలిన మా అభిప్రాయాలన్నీ ఒకటే అన్నాడు. మరి మీరు ఏనాడు కట్నం గురించి అతడికి సలహా ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే ఒకవేళ మనిషి మారి కట్నం వద్దనేవారేమో అంది. నన్ను కట్నం తీసుకోమని వాడు చెబితే నేనెంత వింటానో తెలుసా? నా దృష్టిలో మీ అభిప్రాయమే మంచిది, అది మారకూడదు అంది ప్రేమ. సరిగ్గా నీ ప్రశ్నకు అదే సమాధానం. వాడి అభిప్రాయమే మంచిది వాడి దృష్టిలో అన్నాడు కిరణ్. మరి మీరిద్దరి మధ్య ఎప్పుడూ ఈ విషయమే చర్చ జరగలేదా? ఎందుకు జరగాలి? ఒకరి అభిప్రాయాలను ఒకరు హేళన చేసుకోకుండా ఎవరి మనసులో ఉన్నవి వారికే మంచిదని తోచినప్పుడు వితన్నవాదనకి దిగటం నాకు నచ్చని విషయం. ఆ విషయాన్ని గురించి స్నేహాలను పాడు చేసుకోవటం తెలివి తక్కువతనం అన్నాడు గంభీరంగా. భర్త మాటల్లోని గంభీరం, మనసులోని లోతు అర్థమైంది ప్రేమకు. తను ఈరోజు మాట్లాడిన తీరుకు సిగ్గుపడింది. మనసెందుకో చిరాగ్గా ఉంది ప్రేమకు. కాసేపు పుస్తకాలు చదివింది, అయినా చదవు బుద్ధి కాలేదు. సడన్గా మనసు పుట్టింటి వైపు మళ్ళింది. పెళ్ళే వచ్చాక తను మళ్ళీ వెళ్ళనే లేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో? సంక్రాంతి పండగ వస్తోందిగా, అప్పుడు ఇద్దరు కలిసి వెళితే సరి అనుకుంది. తన గురించి ఆలోచించుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. జీవితంలో తను అనుకున్న లక్ష్యం నెరవేరింది. తమిద్దరి మధ్య పొరపాటును కూడా మాట పట్టింపు రాదు. నిన్నగాక మొన్న వచ్చినట్లుంది. రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో, ఏ కలతలు లేవు తనకి అనుకుంది. ఆలోచిస్తున్న ప్రేమకి సడన్గా సుజా గుర్తుకు వచ్చింది. అంతే, వెంటనే తయారయ్యి బయలుదేరింది. కట్టెల మండి పక్కింట్లోకి వెళ్ళింది. రావే మా వాటా ఇటు అంది చిరునవ్వుతూ సుజా ఎదురొచ్చి. లోపలికి నడుస్తూ ఆ నుదుట ప్లాస్టర్ ఏమిటి అంది ఆతృతగా ప్రేమ. చెబుతాలే కూర్చో అని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, ఎన్నాళ్ళయిందే చెప్పి, నీవు ఇప్పుడే రావటం అంది చిరుకోపంగా సుజా. పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను అంది ఏదో చెప్పాలన్నట్లుగా ప్రేమ. ఆ ఫోటోలో ఉంది మీ ఆయన అంది అటే చూస్తూ ప్రేమ. మరే అంది నీరసంగా సుజా. సుజా, నీ గురించి మీ ఇంటిని గురించి అడిగితే ఎందుకు అలా నీరసంగా చెప్తావు? మీ ఆయన నీతో సరిగ్గా ఉండడా? అసలు నుదుట దెబ్బేమిటి అంది. సంక్రాంతి పండుగ వస్తోందిగా, పండగకి మా వాళ్ళను మోటార్ సైకిల్ ఇవ్వమని రాయమన్నారు. నేను రాయను అన్నాను. ప్రతిఫలం ఇదన్నమాట అంది బాధగా. ప్రేమకి అయోమయంగా అనిపించింది. నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందే అంది అనుమానంగా. 7 సంవత్సరాలు అంది సుజా. మరి మీ వాళ్ళు ఇంకా పండక్కి పిలుస్తారా అంది. చూడు ప్రేమ, మా కుటుంబంలో నేను రెండో దాన్ని.
ఆ రోజుల్లోనే 8,000 కట్నం ఇచ్చి నా పెళ్లి చేశారు మా నాన్న. మా అత్తగారు వాళ్ళు మహాపేచి మనుషులు. పెళ్లి నుంచి అవి పెట్టలేదని ఇవి పెట్టలేదని సాధించటం మొదలు. సాధారణంగా జరిగే పని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కాపురానికి వచ్చేటప్పుడు సారే ఘనంగా తేలేదని అప్పుడో పేచి. ఇలా అడుగడుగునా పేచీలే అనుకో. ఉద్యోగం ధర్మమా అని ఈ ఊరు వచ్చిన ఆ సాధింపులు మాత్రం మానలేదు. 2 పిల్లల తండ్రులైనా కూడా ఇంకా మామగారు పెట్టలేదని పీడించే ఈ మనిషిని ఏమనాలి చెప్పు. నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక మార్గంలో పెట్టాలా వద్దా? ఎప్పుడూ అవి కావాలని రాయి ఇవి కావాలని రాయి అని తప్ప ఓ మంచి మాట ఏమీ ఉండదు. పండగ ఇంకా ఓ 4 రోజులుందా? అప్పుడే మా అత్తగారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. అందులోని సారాంశమే మీ మామగారు మోటార్ సైకిల్ ఇస్తే గాని పండగకి వెళ్ళొద్దని. ఆ మాటే నాతో అని ఉత్తరం రాయమన్నారు. అసలు మా వాళ్ళు పిలిచే ఉద్దేశంలో ఉన్నారో లేదో తెలియదు. అయినా మనమేం కొత్తగా పెళ్ళైన వాళ్ళమా అన్నాను. అంతే. కోపంతో భోజనం చేస్తున్న మనిషి చేతి దగ్గరున్న చెంబు విసిరి కొట్టారు. 4 కుట్లు పడ్డాయి అంది భారంగా. నువ్వు చెప్పేవన్నీ అంది నమ్మలేనట్లుగా ప్రేమ. నిజమేనే. ప్రతి క్షణం ఏ మాట వస్తుందోనని భయంగా గడుపుతుంటే ఏదో రానే వస్తుంది. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలిస్తే తల్లిదండ్రులు అన్న గౌరవం ఉంటుందా అసలు? అప్పదాకా ఎందుకు? ఆ మధ్య మా చిన్నవాడి పుట్టినరోజు అయింది. సరదాగా 4గురిని పిలిచి పేరెంటాలు చేద్దామని చెప్పానంతే. మీ నాన్నకి రాసి ఏదైనా మూట తెప్పించు, పేరెంటమేం కర్మ, పార్టీయే చేద్దామన్నారు వ్యంగ్యంగా. అంతే. టక్కున నా నోరు మూతపడిపోయింది. వీడు మీ కొడుకు, మా నాన్న కొడుకు కాదని చెప్పలేకపోయావా అంది ప్రేమ. అలా ఎదిరించినా వాటి ఫలితంగా గుర్తులు ఈ వీపు మీద చాలా ఉన్నాయే అంది సుజా సిగ్గుగా. అంత కొడుతుంటే ఎలా పడి ఉన్నావే అంది ఆశ్చర్యంగా ప్రేమ. ఏం చెయ్యమంటావు? ఇంత తిండి పడేస్తున్నారు. కొట్టినా తిట్టినా 2 మగపిల్లల తర్వాత నన్ను ఆపరేషన్ చేయించుకోమంటే 3వసారి ఆడపిల్ల పుడుతుందేమో చూద్దామన్నాను. ఆ మాటకి ఏమన్నారో తెలుసా? పుట్టే పిల్లకి మీ నాన్న కట్నం ఇస్తాడని గ్యారంటీ రాసిస్తే రేషన్ మానమని చెప్పారు. ఆ మనిషికి సమాధానం ఏం చెప్పాలి చెప్పు? ఈయనకింత వయసు వచ్చినా మామగారు ఇంకా అన్నీ పెట్టాలి. కానీ ఈయనకు ఆడపిల్ల పుడితే గ్యారంటీ ఏముందిలే. ఆ కట్నం ఇవ్వటమే ఈయనకిష్టం. ఒక్క పిల్లకే తనకి కష్టమైనప్పుడు 4 పిల్లల మధ్య మా నాన్న ఇంకా ఈయన కోరికలు ఏం తీరుస్తారు చెప్పు? మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఇది సాధ్యమేనా? ఈ విషయాలు మా వాళ్ళకి తెలియనివ్వను అంది సుజా గొంతు గద్గదంగా. నీ మనసులో ఇంత వేదన దాగి ఉందా? చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇలా మీ వాళ్ళ పెట్టుపోతలకై ఆశించే మీ ఆయన లేకి మనస్తత్వాన్ని ఎలా భరిస్తున్నావే అంది ప్రేమ. భరించలేక చేసేదేముంది? పడి ఈ గుండె రాటు తేలిపోయింది అంది పేలవంగా. అందుకేనే అంతస్తు చూసి ఎంత కట్నం ఇచ్చారని మీ మధ్య గొడవలు ఉండవా అని అడిగా. నిజంగా భర్త ఆప్యాయత ఒకటి ఉంటే మిగిలిన ఎన్ని కష్టాలున్నా భరించవచ్చు. కానీ నా విషయంలో అదే కరువైంది అంది భారంగా. ప్రేమ, సిగ్గు విడిచి చెప్తున్నానే, ఆయన ఇంతవరకు ఒక్క చీర కొనలేదంటే నమ్ము. మా వాళ్ళు అప్పుడప్పుడు పెట్టిన వాటితో కాలం గడుపుతున్నాను. అవి మాత్రం ఎన్ని రోజులుంటాయి? చీరలు చిరిగాయని అడిగితే మా నాన్నే ఇవ్వాలంటారు. 2 పిల్లల తల్లినై సమర్థుడైన భర్త ఉండి నాన్న నాకు చీరలు కావాలని పెళ్ళైన ఏ కూతురైనా తండ్రిని అడుగుతుందా? అడగమనటానికి ఆయనకు సంస్కారం లేకుండా అడిగేందుకు నాకు అభిమానం లేదు అంది. ఎంతో దీనంగా చెప్పే సుజా మీద జాలి, ఆమె భర్త మీద అసహ్యం కూడా పెరిగింది ప్రేమకు. మరి పిల్లల్ని అంది అనుమానంగా. వాళ్ళకే లోటు రానియ్యరు, కావలసినవన్నీ కొంటారు. ఆయనకే కాకుండా వాళ్ళకి 1000 కట్నాలొచ్చే సంబంధాలు చేస్తారుట. నా ముఖం చూస్తేనే వస్తుంది. పేరుకి సుజాతని కానీ నాదంతా దురదృష్ట జీవితమేనే అంది విరక్తిగా. మోటార్ సైకిల్ అంటే మాటలా? ఇప్పుడు చాలా ఖరీదే ఉంది అంది ప్రేమ. మా వాళ్లకు రాయను, రాసినా వాళ్ళివ్వరు. వాళ్ళని పీల్చి పిప్పి చేయటమే ఈయన ప్రధాన ఉద్దేశం అంది. నే చెప్పేది అదే. చెప్పు కింద తేలులా పడి ఉంటే నీ బ్రతుకింతే. ఎదురించు. హింసించిన కొద్దీ సాధు జంతువు కూడా తిరగబడుతుంది.
ఒక్క 2 రోజులు నువ్వు కనపడకుండా ఉంటే మనిషి విలువ తెలుస్తుంది. భార్య అవసరం తెలిసిన వ్యక్తికి ఆ భార్య 2 రోజులు దూరమైతే ఇల్లాలు లేని ఇంట్లో పడే ఇబ్బంది తెలిసి వస్తుంది అంది కోపంగా. ఆయన చాలా మొండివారే. తను కోరిన వస్తువు ఎందుకివ్వరు? అల్లుడి కన్నా అహంకారం తప్ప మా వాళ్ళ పరిస్థితిలో ఏం పని లేదు. చూద్దాం ఈ గొడవ ఎంత దాకా వస్తుందో. ఈ గొడవల్లో పడి కాఫీ మాటే మర్చిపోయాను అని కాఫీ తెచ్చి ప్రేమకిచ్చింది. కాఫీ చేదుగా అనిపించింది. ఎలాగో అతి కష్టం మీద గొంతులో పోసుకుంది ప్రేమ. వస్తానని లేచింది. ఏమిటోనే మనసులోని బాధ చెప్పుకుంటే కొంత తీరినట్లుంది. నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప అంది నీళ్లు నిండిన కళ్ళతో. ప్రేమకి బాధ అనిపించినా ఎలా ఊరడించాలో తెలియలేదు. చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరు. మీ నాన్నగారు ఉత్తరం రాశారు అన్నాడు ఆఫీస్ నుంచి వచ్చిన కిరణ్. ఏమని అంది ప్రేమ. సంక్రాంతి పండగకి ఒక వారం రోజుల ముందుగానే మనల్ని రమ్మని. వెళదామా అంది. ఎక్కడికి? అదేనండి మా ఊరు. ఎందుకోయ్? అనవసరంగా పండగ ఎక్కడైనా ఒకటే. మనం ఇప్పుడు బయలుదేరదామంటే కొత్త అల్లుడికి బట్టలని అవి ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయిగా. మీ వాళ్ళకి ఖర్చు కలిగించడం నాకు ఇష్టం లేదు. అందుకని మనకి పండగ ఇక్కడే అన్నాడు. మీ గురించి మా వాళ్ళు పెట్టే ఖర్చే ఉంది. ఈ ఒక్కసారి వెళదామండి అంది ఆశగా. చూడు, కావాలంటే నేను పంపిస్తాను, వెళ్ళు. నన్ను మాత్రం రమ్మనమని బలవంతం పెట్టొద్దు అన్నాడు స్థిరంగా. భర్తకి ఇష్టం లేదని ఆ ప్రసక్తి మానుకుంది ప్రేమ. ఇవాళ నేను సుజా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంది. ఎవరు? నువ్వే అన్నాడతను. నేనే. మా సుజా మొగుడు చాలా దుర్మార్గుడండి అంది. ఏం చేశాడు? అస్తమానం దాన్ని సాధిస్తాడుట. ఇచ్చిన కట్నం చాలదని ప్రతి వస్తువు పుట్టింటి దగ్గర నుంచి తెమ్మని చంపుతాడట దాన్ని. ఎదురు తిరిగితే తన్నులట. 2 పిల్లల తండ్రి అయినా కూడా ఇంకా మామగారిని పెట్టమనటం ఏం రోగమో అంది. అతగాడికి కూడా నీ ఉపన్యాసం వినిపించలేకపోయావా? దెబ్బతో బుద్ధొచ్చి ఉండేది అన్నాడు నవ్వుతూ కిరణ్. ఎక్కడా? ఫోటోలో తప్ప అవతారాన్ని నేను ఇంకా చూడందే. పెళ్ళై 7 సంవత్సరాలైనా మోటార్ సైకిల్ కావాలట ప్రబుద్ధుడికి. వాళ్ళు ఇవ్వరుట లేదండి. కానీ సుజాతను తలుచుకుంటే పాపం అంది జాలిగా. ఎవరి కష్టాలకు ఎవరు బాధ్యులు చెప్పు? నీకు పరిచయం అయిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్లే. మన రాజాకి కట్నం ఆశ. మీ ఫ్రెండ్ మొగుడికి వాళ్ళ మామగారి దగ్గర నుంచి అల్లుడి హోదాలో రాబట్టాలని ఆశ. ఏ ఆశ అని వాడిని నేనేనన్నమాట. నేను కూడా ఓ కోరిక కోరదలుచుకున్నానోయ్ అన్నాడు హాస్యంగా. మీకేం కోరికలండి? పరాయి సొమ్ము వంక కన్నెత్తి కూడా చూడరు మీరు. మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను తీరుస్తానంది ధీమాగా. తప్పకుండా తీర్చాలి, కాదనకూడదు అన్నాడు భార్య నడు చుట్టూ చేతులుంచి. మీరు కోరుకోవటమే ఆలస్యం అంది ప్రేమగా భర్త కళ్ళలోకి చూస్తూ. సరే అయితే విను. ఈ డబుల్ కార్డ్ పక్కన ఓ చిన్న ఉయ్యాల రావాలి, తీరుస్తావా మరి అన్నాడు ప్రేమని మరి కాస్త దగ్గరికి తీసుకుని నవ్వుతూ. భర్త కోరే కోరిక ఏమిటా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమకి అతని కోరిక వినగానే సిగ్గు ముంచుకొచ్చి ముఖం ముద్దమందారంలా అయింది. ఏం మాట్లాడవే అన్నాడు కిరణ్. అప్పుడే కాదు, ఒక 2 సంవత్సరాలన్నా మనం ఫ్రీగా ఉండాలంది. అమ్మో, 2 సంవత్సరాలే? చాలా కష్టమోయ్. నాకేం బాధ లేదు, నీకే కాలక్షేపం లేక బాధపడుతున్నావు, ఆలోచించుకో అన్నాడు. ప్రస్తుతం ఈ అబ్బాయి ఉన్నాడుగా, ఇంకో అబ్బాయి కూడా వస్తే ఇద్దరి అల్లరి భరించడం కష్టం అంది నవ్వుతూ భర్త ముక్కు పట్టుకుని. ఎవరు వచ్చినా ఈ అబ్బాయి అల్లరి మాత్రం తగ్గదు. సరే, రేపు మనం షాపింగ్కి వెళ్ళాలి అన్నాడు. ఏం కొనాలిటా అంది. పండగ బట్టలోయ్ అన్నాడు. తను అడగకుండానే అతడు కొంటాననడంతో ఎంతో ఆనందం అనిపించింది ప్రేమకి. నేనంటే మీకెందుకండి ఇంత ప్రేమ అంది. బాగుంది. ఏమిటా ప్రశ్న? భార్య అంటే ప్రేమ లేని వాడెవడుంటాడు? లోకంలో అందరు భర్తలు మీలాగే భార్యలను ప్రేమిస్తుంటే ఏ ఆడది కన్నీళ్లు పెట్టుకునే అవసరమే ఉండదండి. నేను నోరు తెరవక ముందే నా కోరికలు తీరుస్తున్నారు అంది ఆరాధనగా భర్త వైపు చూస్తూ. అట్టే పొగడకు నన్ను, పెళ్ళానికి చీర కొనటం కూడా గొప్పే అన్నాడు. మీరు ఇలాగే అంటారు. సుజాకి వాళ్ళ ఆయన ఇంతవరకు ఒక్క చీర కూడా కొనలేదట. ఎంతో బాధపడింది అంది. మనసులో ఒక పక్క భర్త తనను అమితంగా ప్రేమిస్తున్నాడన్న గర్వం, మరొక పక్క స్నేహితురాలి ఎడ ఆమె భర్త చూపే తిరస్కారం తాలూకు జాలి. ప్రేమ, నీ మనసు చాలా విచిత్రమైనది. ఎవరన్నా చెప్తే విని మర్చిపోవాలి తప్ప పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. అదేమిటండి? మేమిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఒకరంటే మరొకరు ప్రాణం విడిచేవాళ్ళం. మా నాన్నగారి ట్రాన్స్ఫర్ వలన మేము విడిపోయాం. అప్పటి మా స్నేహాన్ని గురించి చెప్పాలంటే నాకు అసలు మాటలు చాలవు.
అలాంటి నా ఫ్రెండ్ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా అంది. ఊరుకోక ఏం చేస్తావు చెప్పు, సమయం రానివ్వండి మీరే చూస్తారుగా అంది. నీ మాటలు కొన్ని అర్థమవటం కష్టం అన్నాడు కిరణ్ కళ్ళు మూసుకుంటూ. ఆలోచిస్తూ పడుకున్న ప్రేమకి నిద్ర రావటం లేదు. భర్త ముఖంలోకి చూసింది. అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు కిరణ్. అతని చేతులు ప్రేమని చుట్టేసి ఉన్నాయి. పసిపాపల దగ్గరగా జరిగింది. ఆమె మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈయనెంతో మంచివాడు కనుకనే అమ్మా నాన్నల కష్టాలు ఆలోచిస్తున్నారు. అందుకే పండగకి వద్దన్నారు. ఈ కాలం మామగారుల దగ్గర నుంచి ఏది రాబట్టుకోవాలా అని ఆశించే అల్లుళ్ల ముందు ఈయనదెంత ఉన్నతమైన మనస్తత్వం. సుజా మొగుడు లాంటివాడు తనకి భర్త అయితే అమ్మో ఇంకేవైనా ఉందా? ఈ ఆలోచన ఊహామాత్రంగా కూడా భరించలేనట్లుగా భర్త గుండెలకి ఖర్చుకుపోయింది. ఎవరో విడదీస్తారన్నట్టుగా. మర్నాడు ప్రేమ కిరణ్ షాపింగ్కి బయలుదేరారు. పండగ రోజులు అవటంతో షాప్ అంతా రద్దీగా ఉంది. రకరకాల చీరలు గుట్టలుగా పడి ఉన్నాయి. సేల్స్ మ్యాన్ ఇంకా కొత్త రకాలు చూపిస్తున్నాడు. అన్నిట్లో ఏం సెలెక్ట్ చేయాలో ప్రేమకి తెలియలేదు. ఆమె కంటికి అన్నీ బాగానే ఉన్నాయి. చివరకు 2 చీరలు సెలెక్ట్ చేసి అవి చాలంది. మరో 4 చీరలు తను చేసి మొత్తం ప్యాక్ చేయమన్నాడు కిరణ్. అన్నెందుకండి అంది ప్రేమ. 1-2 తీసుకోవటం నాకు నచ్చదు అన్నాడు. మరి మీకు అంది. శ్రీమతి గారు సెలెక్ట్ చేయాలి అన్నాడు చిన్నగా నవ్వుతూ. ప్రేమ త్వరగానే సెలెక్ట్ చేసింది. ఇంతలో ఎవరో ఒక అతను షాపులోకి వచ్చాడు. పక్కన 2 పిల్లలున్నారు. ఎక్కడో చూసినట్లుంది కానీ ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సడన్గా స్ట్రైక్ అయింది. అవును, సుజాత భర్త. ఫోటోలో ఆ రోజు చాలాసేపు చూడటం బట్టి గమనించాను అనుకుంది. ఆ గళ్ళ షర్టు ఉన్న అతను మా సుజా మొగుడండి అంది అతన్ని చూపిస్తూ గుసగుసగా భర్తతో. మరి మీ ఫ్రెండ్ రాలేదే అన్నాడు కిరణ్ బయటికి నడుస్తూ. దాన్ని అసలు వెంట ఎప్పుడు తీసుకెళ్ళడట. పండగ కదా, పిల్లల బట్టల కోసం వచ్చేలా ఉంది. కట్టుకున్న పెళ్ళాం పనికిరాదు కానీ స్టూపిడ్కి అది కన్న పిల్లలు మాత్రం కావాలి అంది పళ్ళు పటపట్లాడిస్తూ. పువ్వులు కొని భార్యకిచ్చి కాసేపు అలా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాం అన్నాడు కిరణ్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ. వెనకాల సీట్ మీద కూర్చుని అలవాటుగా అతని భుజాను చెయ్యి వేసి పట్టుకుంది ప్రేమ. రివ్వును దూసుకుపోయింది స్కూటర్. సమయం 6 గంటలు అవటంతో అందరూ గాలి పోసుకునేందుకు అన్నట్లు చేరారు. దగ్గరగా ఉన్న బెంచి మీద కూర్చున్నారు ప్రేమ కిరణ్. చల్లని గాలి వీస్తుంటే మనసుకెంతో ఆహ్లాదంగా ఉంది. పమిట కొంగు కప్పుకుంది ప్రేమ. చలేస్తోందా అన్నాడు కిరణ్. గాలిలో చల్లదనం ఎక్కువగా ఉంది కాదు, అందుకని అంది మరి కాస్త పమిట భుజాల మీదకి కప్పుకుంటూ. హుస్సేన్ సాగర్కి అవతల వైపు వెలుగుతున్న దీపాలు వరుసగా తోరణాలు గుచ్చినట్లుగా అందంగా కనపడుతున్నాయి. ప్రేమ చూపులటే నిలిచిపోయినాయి. దూరంగా వెళుతున్న రాజాని చూసి చప్పట్లు చరిచాడు కిరణ్. ఎంతసేపైంది వచ్చి అన్నాడు రాజు. షాపింగ్ అని వచ్చాం, కాసేపు కూర్చుందామా, ఇలా వచ్చామన్నాడు. పండగకి మీ మామగారి దగ్గర నుంచి పిలుపు రాలేదుగా అన్నాడు రాజు. వస్తే అన్నాడు కిరణ్. అయితే పండగకి బట్టలు ఎందుకు కొన్నావురా? కొత్త అల్లుడివి ఘనంగా సత్కరిస్తారుగా, మళ్ళీ ఇదో దండగా ఎందుకు అన్నాడు నవ్వుతూ. ఏడువులే గాని మొత్తానికి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదన్నాడు కిరణ్. కొత్త జంట, వచ్చేది పెద్ద పండుగ, పాపం వాళ్ళు బాధపడతారు. నీదంతా మరో లోకంరా. అవునా సిస్టర్ అన్నాడు. ఏం చేయనండి, ఆయనకి ఇష్టం లేదు అంది ప్రేమ. సాయంకాలం ఆఫీస్ వదలగానే వస్తే మీ ఇంటికి, లేకపోతే నా కార్ ఆఫ్ అడ్రస్ ఈ ట్యాంక్ బండే. ఇక్కడ కూర్చుని ఓ చారణ పల్లీలు కొనుక్కుని నములుతూ వచ్చేపోయే జంటల్ని చూస్తూ కాలం గడిపేయటమే నా దినచర్య అన్నాడు పల్లీల కుర్రాడిని పిలుస్తూ రాజు. చేతులారా చేసుకున్నావు. ఎవరినంటావు బుజ్జి అన్నాడు కిరణ్. 3 పొట్లాలు పల్లీలు కొన్నాడు రాజు. నీకే తిండి చేస, నీకు ఇది పోదురా అన్నాడు కిరణ్ కోపంగా. ముగ్గురు మాటల్లో పడ్డారు. హోటల్ భోజనం చేసి పిక్చర్కి వెళ్దామని ప్రపోజల్ చేశాడు రాజు. సరేనన్నాడు కిరణ్. వద్దన్నా వినకుండా ఆ పూట ఖర్చంతా రాజే పెట్టాడు. అది బొత్తిగా నచ్చని విషయం కిరణ్కి. కానీ రాజు పట్టుదల వలన ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ రోజు ప్రేమకు తన పేరుతో ఇంటి అడ్రస్కు ఒక కవర్ వచ్చింది. పైన అడ్రస్ చూడగానే అర్థమైంది తండ్రి దగ్గర నుంచని. మొదట రాసిన ఉత్తరం అందలేదా అని రాస్తూ పండుగకి తప్పక రమ్మనమని, నిన్ను చూసి చాలా రోజులైంది అన్నట్టుగా రాశాడు తండ్రి. ఆ ఉత్తరం చదవగానే ప్రేమ మనసు పుట్టింటి వైపుకు మళ్ళింది. సంక్రాంతి పండుగకి ఎంత హడావుడి, బొమ్మలు పెట్టి పేరంటం చేయటం అన్నీ గుర్తుకొచ్చాయి. తనకి వెళ్ళాలనే ఉంది కానీ ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. పోనీ తనొక్కతే వెళితే అమ్మో ఆయన ఎవరు చూస్తారు? ఇంత ఆప్యాయంగా చూసుకునే ఆయన మనసు నొప్పించడం మంచిది కాదు అని ఒక నిశ్చయానికి వచ్చి, మేము పండక్కి రావటం లేదు, ఆయన ఎంత ట్రై చేసినా సెలవు దొరకలేదు,
మీరు నా గురించి బాధపడవద్దని నేను ఎంతో ఆనందంగా ఉన్నానని తిరుగు సమాధానం రాసి తేలిగ్గా నిట్టూర్చింది. భర్తతో చెప్పింది ఈ విషయం. వెరీ గుడ్, మంచి పని చేశావు. ఈ పెద్దవాళ్ళకి ఎందుకో ఈ చాదస్తాలు. ఈరోజు నాన్నగారి దగ్గర నుంచి కూడా లెటర్ వచ్చింది, పండక్కి రమ్మనమని. రానని రాసేశాను. పండగ నాడు కూడా రోజు తినే అన్నమేగా, కాకపోతే మరో 2 పిండి వంటలు అధికం. అలవాటు ప్రకారం 500 ఇంటికి పంపాను. చెల్లెలకి తమ్ముళ్ళకి పంపటం నాకు సరదా అన్నాడు. అలా డబ్బు పంపకపోతే వాళ్ళందరికీ బట్టలు కొని పట్టుకుని మనిద్దరం వెళితే బాగుండేదిగా అంది. చెప్పానుగా నాకు ఇష్టం లేదు. మనిద్దరం రోజు పండగ కంటే ఎక్కువగా గడపడం లేదు అన్నాడు భార్య బుగ్గను చిటికేస్తూ. నా అభిప్రాయాల కన్నా మీ అభిప్రాయాలే మరొక మెట్టు పైనున్నాయి అంది ప్రేమ. పరిస్థితిని బట్టి అలవాట్లు మారుతాయి. అలా మారిన అలవాట్లను కొందరు అంగీకరించలేక అవి సాంప్రదాయాలకు భిన్నంగా భావిస్తున్నారు. పండగలని పబ్బాలని వేస్ట్ చేయడం నాకు నచ్చదు అన్నాడు. మరేం నచ్చుతుంది అంది చిలిపిగా. నా కళ్ళకు ఎదురుగా నువ్వు కూర్చుని కబుర్లు చెప్పటం అన్నాడు వెళ్ళిపోతున్న భార్యను పట్టి కూర్చోబెడుతూ. మీ కళ్ళ ముందు ఇలాగే కూర్చుని కబుర్లు చెప్తుంటే మన రాత్రికి ఖాళీ కంచాల ముందు కూర్చోవాలంది నవ్వుతూ. ఓ సంతే కదా, కళ్ళ ముందు నిన్ను చూస్తుంటే ఆకలి తెలిస్తే కదా అన్నాడు. మీకు ఆకలి తెలియకపోయినా ఖాళీ కడుపుతో నేనుండలేను. కావాలంటే మీరు కూడా వంటగదిలోకి రండి అంది. కాసేపు కబుర్లు చెప్పమంటే వంటిల్లు అని గొడవ చేస్తావేమిటి అమ్మమ్మలాగా? అసలు నేను పెళ్లి చేసుకుంది వంట కోసమా లేక నా కోసమా అన్నాడు. 2 కోసమును. అప్పుడే నన్ను అమ్మమ్మని చేశారే అంది. అమ్మ ఎంత మాట, అమ్మవే కాలేదు నువ్వు ఇంకా, అప్పుడే అమ్మమ్మ ఎలా అవుతావు చెప్పు? అయినా దానికి టైము పెట్టావుగా అన్నాడు నీరసంగా. మీరు అల్లరి పెడితే నా టైం కూడా పెంచేస్తాను తెలుసా అంది బెదిరిస్తున్నట్టుగా. నీ ఇష్టం చెల్లేది లేదులే అన్నాడు కిరణ్. అయినాయా మీ కబుర్లు, వదలండిక, వంటిల్లు పిలుస్తోంది అంది. చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో. అతని గుండెలపై చెవులించి ఏముంది మామూలుగా దడాదడా కొట్టుకుంటున్నాయి అంది. కాదు ప్రేమ ప్రేమ అని కొట్టుకుంటున్నాయి తెలుసా. మరి నా గుండెలు ఏమంటున్నాయో చెప్పనా అంది. చెప్పు. అయినా ఏం చెప్తావు, అవి నా పేరే జపిస్తూ ఉంటాయి అన్నాడు ఉల్లాసంగా. ఆశ అదేం కాదు, వంట అని అంటున్నాయి. వస్తా, పని పూర్తయ్యాక ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు అంది వెళుతూ. హతోస్మి, నీకెన్ని మాటలు చెప్పినా నీ వంట నీదే కదా అని నిట్టూర్చి వదిలి పక్కనున్న వీక్లీ అందుకున్నాడు. టైలర్కి జాకెట్లు ఇచ్చి సుజా ఇంటికి వెళ్ళింది ప్రేమ. ప్రేమ వెళ్ళేసరికి సుజా భర్త ఇంట్లోనే ఉన్నాడు. బయట నిలబడి సుజా అని పిలిచింది. అతను బయటకు వచ్చి లోపలికి వెళ్ళండి అన్నాడు. ఇంతలో సుజా ఎదురొచ్చి రావే అంటూ నా ఫ్రెండ్ ప్రేమ అని పరిచయం చేసింది భర్తకి. ముభావంగా ప్రతి నమస్కారం చేశాడతను. వంటగదిలో పీట వేసింది సుజా. ఈరోజు మీ ఆయన ఇంట్లో ఉన్నాడేమిటో, ఆ తలకి కట్టు కూడా ఆయనగారి చలవేనా అంది. ఈరోజు సెలవు పెట్టారు అంది సుజా. ఏ సాధించడానికి టైం చాలటం లేదా అంది నవ్వుతూ. భర్త వింటాడన్న భయంతో తలుపు దగ్గరికి లాగింది సుజా. ఆ తలకి కట్టేమిటే అంది బిగ్గరగా. బాత్రూంలో పడ్డానే అంది మెల్లగా. వాలకం చూస్తే పడ్డట్టు లేదే అంది అతనికి వినపడాలన్నట్లుగా. కాస్త మెల్లిగా మాట్లాడవే బాబు, ఇప్పటి వరకు రామాయణకాండ జరిగి కాస్త ఇప్పుడే చల్లబడింది అంది. ఆ మోటార్ సైకిల్ గురించేనా అంది ప్రేమ. సుజా భర్త బయటికి వెళ్ళిన గుర్తుగా తలుపు చప్పుడయింది. ఒసేవ్, నువ్వు ఇలా ఊరుకుంటే ఒకరోజు తల మరొక రోజు కాలు, అలా రోజుకొక పార్టు ఊడదీసి పారేస్తాడు. ఏదో ఓ రోజు సాల్తీ గల్లంతు చేస్తాడు అంది ప్రేమ. ఏం చేయమంటావు చెప్పు. మన పిల్లలకి బట్టలు కొన్నారు, తనకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి సాధింపు ఎక్కువైంది. గతిలేని వాళ్ళని మా వాళ్ళని నోటికి వచ్చినట్టు తిట్టారు. ఆ కోపం తీరక నా తల గోడకేసి కొట్టారు. అయినా ఆ కోపం పోలేదు. ఆయన కొట్టవచ్చు కానీ ఎవరికీ చెప్పకూడదు. నేను చెప్పకపోయినా నా కళ్ళు చెప్తాయిగా. ఈ బిల్డింగ్లో అందరికీ తెలుసు మా కాపురం సంగతి. నేనే ఏదో ఒక రోజు ఈ బ్రతుకుని అంతం చేసుకుంటాను అంది విరక్తిగా. అలాంటి పిచ్చి పనులు చేయకంది మందలింపుగా ప్రేమ. అంతకంటే వేరే మార్గం కనపడటం లేదు. ఈ బాధలు తీసేయకు. అసలు ఆయన దృష్టిలో మోటార్ సైకిల్ కంటే ₹2 వచ్చే ఆదాయ ఆట వస్తువులా ఉంది. ఎలాగైనా అది ఇప్పించి తీరాలి. ఇదెక్కడ న్యాయం చెప్పు. ఏ ముఖం పెట్టుకుని మా వాళ్ళని అడుగుతాను. ఆ పాటిది కొనుక్కునే స్తోమత ఈయనకి లేక కాదు, మా వాళ్ళు ఇచ్చి తీరాలన్న బొండితనం తప్పించి
ఏ గుండె నొప్పో వచ్చి సడన్గా ఈ ప్రాణాలు పోయినా బాగుండదు అంది సన్నగా ఏడుస్తూ. ఓదార్చేందుకు మాటలు కరువెట్టాయి ప్రేమకు. తోమిన అంట్లు లోపల పెడుతున్న పోలమ్మ ప్రేమని చూసి అంది. అదేటమ్మగారు ఇక్కడికొచ్చారు అంది. మేమిద్దరం దోస్తులులే అంది సుజాత కళ్ళు తుడుచుకొని గిన్నెలు సత్తుతూ. అవును, పండక్కి మీ వాళ్ళింటికి వెళ్ళవా అంది. పిలిచారు కానీ మాట్లాడితే వెళ్ళాలనుకోవటం లేదే అంది ప్రేమ. అదృష్టవంతురాలివి అంది సుజా. తన అదృష్టానికి అనువదించాలో స్నేహితురాలి దురదృష్టానికి చింతించాలో అర్థం కాని స్థితిలో ఉంది ప్రేమ మనసిప్పుడు. ఇంటికి వచ్చిందన్న మాటే గాని మనసు ఏమీ బాగుండలేదు. సన్నగా తలనొప్పి బయలుదేరింది. వంట ఎలాగో అయిందనిపించి స్నానం చేసే ఓపిక లేక అలాగే మంచం మీద రాలిపోయింది. సుజా మొగుడిని కూర్చి ఏదో చెయ్యాలని కసిగా ఉంది. అసలు అతను మనిషి రూపంలో ఉన్న ద్విపాద పశువు కాబట్టే మంచి చెడు చూడకుండా కట్టుకున్న భార్య తన పిల్లలకి తల్లి అని కూడా చూడకుండా దాన్ని అలా మాటలతో మానసికంగా చేతలతో శారీరకంగా గాయపరుస్తున్నాడు. ఒకనాడు సాంప్రదాయాలు ఆచారాలు అంటూ పెట్టిన పద్ధతులే ఈనాడు సంఘాల పాలిట దురాచారులై వాళ్ళ అనుక్షణం పీడిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పాపం సుజా మాత్రం ఏం చేస్తుంది? పైగా అతని కోరిక కూడా పవిత్రమైంది కాదు. ఏదో కట్నం ఇచ్చి ఆ రోజుల్లో పెళ్లి చేసి పంపితే ఆ మహానుభావుడు ఇప్పుడు శక్తికి మించిన కోరికలు కోరితే మధ్యలో నలిగిపోయేది ఆడవాళ్ళు. భర్త వచ్చిన విషయం కూడా గమనించకుండా అలాగే పడుకుంది ప్రేమ. ఏమిటి ఎప్పుడు లేనిది అలా పడుకున్నావు ఈరోజు అన్నాడు కిరణ్. తలనొప్పిగా ఉంది, అందుకని కాఫీ తెస్తానుండండి అని లేవబోయింది. తలనొప్పి ఎప్పటి నుంచి? జ్వరం కూడా తగిలిందా అని ఆదుర్దాగా పక్కనే కూర్చుని నుదుట చెయ్యి వేసి చూసి తనే వెళ్ళి ఓ ఆవేదన టాబ్లెట్ కాఫీ తెచ్చి ఆమె చేత బలవంతంగా తాగించాడు. నొప్పి మరి కాస్త పెరిగినట్లవటంతో కళ్ళు మూసుకుని పడుకుంది ప్రేమ. వద్దంటున్నా వినకుండా పక్కనే కూర్చుని అమృతాంజనం రాశాడు కిరణ్. 8 గంటలకు మెలకు వచ్చిన ప్రేమకి ఎదురుగా కూర్చుని తగ్గిందా అని చిరునవ్వుతో అడుగుతున్న భర్తని చూడగానే కళ్ళు చెమ్మగిల్లాయి. తగ్గిపోయింది. ఆ మాత్రం తలనొప్పికే అంత కంగారు పడి బట్టలైనా మార్చకుండా అప్పటినుంచి కూర్చున్నారా అంది. తగ్గింది కదా అమ్మయ్య, రోజు రాగానే ఎదురొచ్చే నువ్వు ఈరోజు పడుకుని ఉంటే ఇల్లు ఎంత చిన్నబోయిందో తెలుసా అన్నాడు. నాకు ఒక్క అరగంట తలనొప్పి వస్తేనే సహించలేని మీరు నేను 4 రోజులు మంచం ఎక్కాననుకోండి, అసలు అప్పుడు ఆఫీస్ కూడా వెళ్ళరేమో అంది నవ్వుతూ. ఆమె నోరు మూస్తూ పిచ్చిగా మాట్లాడకని మందలిచ్చాడు. మీరేది అననంటే చిన్న మాట. ఈరోజు సుజా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దాని పరిస్థితి రాను రాను ఇంకా దుర్భరంగా తయారవుతోందండి. వాళ్ళ ఆయన తల గోడకేసి దాన్ని కొట్టాడుట. దాని గురించి ఆలోచిస్తుంటే మార్గమే కనపడటం లేదు అంది. అదన్నమాట సంగతి. ఆవిడ గారిని గురించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నావన్నమాట. ప్రేమ, అసలు ఆ విషయాలు నీకెందుకు చెప్పు? ఒకరి సంసార గొడవల్లో తలదూర్చి వాడినేదో ఉద్ధరించాలని ప్రయత్నించటం నీ అవివేకం అన్నాడు టవల్ తీసుకుని స్నానానికి వెళుతూ. అలా వెళుతున్న భర్తకేసే విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది ప్రేమ. ఈ మగవాళ్ళ మనస్తత్వం ఏమిటో అర్థం కాదు అనుకుంది. మీ నాన్నగారు చూసావా ఏం చేశారో అన్నాడు కిరణ్. ఏం చేశారండి అంది కంగారుగా ప్రేమ. 300 రూపాయలు ఎంబో చేశారు. పండక్కి రావటం లేదు కాబట్టి ఈ డబ్బు పండగ కానుగా స్వీకరించమని రాశారు, ఇదిగో అన్నాడు భార్యకిస్తూ. ప్రేమ తీసుకోకుండా మీ దగ్గర ఉంచండి, నాకెందుకు అంది. నా దగ్గర ఉండకూడదు, ఇది మా నాన్నగారు పంపించారు. దీని మీద పూర్తి హక్కు నీకు తప్ప నాకు లేదు. ఏం కావాలో చెప్పు తెస్తాను అన్నాడు. నా ఒక్కదానికే కాదు, మీకు భాగం ఉంది అందులో అంది. పరాయి వాళ్ళ సొమ్ములో భాగం పంచుకోవాలన్న ఆశ నాకేమాత్రం లేదు. ఇన్నాళ్ళ మన జీవితంలో నీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఆ డబ్బు నీకే చెందుతుంది అన్నాడు స్థిరమైన గొంతుతో కిరణ్. పిల్లనిచ్చిన మామగారు పరాయి వారు ఎలా అవుతారు అంది కోపంగా ప్రేమ. నాకు నేనుగా సంపాదించుకున్న సొమ్ము తప్ప కన్న తండ్రి సొమ్మైనా సరే పరాయిదే నా దృష్టిలో. అలాంటి నేను పండగ పేరుతో పంపిన ఈ కానుకను గ్రహించలేను అన్నాడు దృఢంగా. నాకు అవసరం లేదంది లోపలికి వెళ్ళిపోతూ. మామగారు అలా డబ్బు పంపటం ఒక రకంగా తనని అవమానపరిచినట్లుగా బాధపడ్డాడు కిరణ్. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. సాంప్రదాయాలంటూ తాహతకు మించి ఖర్చు చేసే అలవాటు వీళ్ళ మనసుల్లో బాగా పాతుకుపోయింది. వాళ్ళంటే పరాయి వాళ్ళు, కనీసం ప్రేమ అయినా తనని అర్థం చేసుకోవద్దు.
పండగ పేరుతో కాకపోయినా సరదాగా ప్రేమతో వరంగల్ వెళ్దామనిపించి కూడా విరమించుకున్నాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మా నాన్నలతో పాటు కనిపించిన వాళ్ళు అందరూ అడుగుతారు, పండగకి మీ మామగారింటికి వెళ్ళలేదా అని. అదేదో పెద్ద ఘనకార్యం వాళ్ళ దృష్టిలో. ప్రేమ కూడా మొండిదే. ఈ డబ్బు తన దగ్గర ఉంచమంది. ఏం చేయాలా అని ఆలోచించి మర్నాడు ఆ 300కి మరో 200 కలిపి బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్బుక్ తెచ్చి ప్రేమకిచ్చాడు. అతడు చేసిన పనికి విస్తుపోయింది ప్రేమ. తనను అమితంగా ప్రేమించే భర్తలో ఒక్క అనురాగమే కాదని, అవసరం వస్తే కోపం, పట్టుదల కూడా ఉన్నాయని గ్రహించుకుంది. అనవసరంగా భర్త మనసు నొప్పించారని బాధపడింది. ఈ కాలంలో పరాయి వ్యక్తి సొమ్మును ఆశించని వారు ఎవరున్నారు? అటువంటిది ఈయన ఒక్క పైసా కూడా ముట్టుకోకుండా తన పేరున డిపాజిట్ చేయటం ఒక రకంగా గర్వం, మరొక రకంగా ఆనందం అనిపించింది ఆమెకి. ఇద్దరి మధ్య ముభావంగానే భోజనాలు పూర్తయ్యాయి. తను గదిలోకి రాగానే ఏదో రకంగా అల్లరి చేసే భర్త అలా మౌనంగా ఉండటం సహించలేక కోపం వచ్చిందా, నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా అంది. అతని ప్రక్కనే కూర్చుంటూ గుండెల మీద చేతులుంచి కోపం ఎందుకు అన్నాడు కిరణ్ ముభావంగా. మరి మీరు మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి? నన్ను క్షమించండి, మీ మంచి మనసుని అపార్థం చేసుకున్నాను. మీరు అలా మౌనంగా ఉండటం నేను భరించలేను. ఇంకెప్పుడు ఇలాంటి చిన్న విషయాల గురించి మనిద్దరి మధ్య ఏ గొడవలు రాకుండా చూసుకుంటాను అంది కన్నీళ్లతో. మౌనంగా భార్యను దగ్గరికి తీసుకున్నాడు తప్ప అతనేవీ మాట్లాడలేదు. భర్తలా తనను చేరదీయటమే అతని మనసులోని కోపం పోయిందనటానికి రుజువు అనిపించింది ప్రేమకు. ఆ సంఘటన జరిగిన మర్నాటి నుంచి కిరణ్ ఎప్పటిలాగే ఉన్నాడు. ప్రేమకి మాత్రం భర్త మీద మరింత ప్రేమ పెరిగింది. మర్నాడే పండగ అవడంతో పోలమ్మ చేత ఇళ్లన్నీ శుభ్రంగా కడిగించి అటువంటిది ఈయన ఒక్క పైసా కూడా ముట్టుకోకుండా తన పేరును డిపాజిట్ చేయటం ఒక రకంగా గర్వం, మరొక రకంగా ఆనందం అనిపించింది ఆమెకి. ఇద్దరి మధ్య ముభావంగానే భోజనాలు పూర్తయ్యాయి. తమ గదిలోకి రాగానే ఏదో రకంగా అల్లరి చేసే భర్త అలా మౌనంగా ఉండటం సహించలేక కోపం వచ్చిందా, నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా అంది. అతని ప్రక్కనే కూర్చుంటూ గుండెల మీద చేతులుంచి కోపం ఎందుకు అన్నాడు కిరణ్ ముభావంగా. మరి మీరు మాట్లాడకుండా ఉంటే ఏమనుకోవాలి? నన్ను క్షమించండి, మీ మంచి మనసుని అపార్థం చేసుకున్నాను. మీరలా మౌనంగా ఉండటం నేను భరించలేను. ఇంకెప్పుడు ఇలాంటి చిన్న విషయాల గురించి మనిద్దరి మధ్య ఏ గొడవలు రాకుండా చూసుకుంటాను అంది కన్నీళ్లతో. మౌనంగా భార్యను దగ్గరికి తీసుకున్నాడు తప్ప అతనేమీ మాట్లాడలేదు. భర్తలా తనను చేరదీయటమే అతని మనసులోని కోపం పోయిందనటానికి రుజువు అనిపించింది ప్రేమకు. ఆ సంఘటన జరిగిన మర్నాటి నుంచి కిరణ్ ఎప్పటిలాగానే ఉన్నాడు. ప్రేమకి మాత్రం భర్త మీద మరింత ప్రేమ పెరిగింది. మర్నాడే పండగ అవటంతో పోలమ్మ చేత ఇళ్ళన్నీ శుభ్రంగా కడిగించి ముగ్గులు మాత్రం తనే పెట్టింది. అబ్బో, చాలా అందంగానే ఉన్నాయి ముగ్గులు. ఆ రోజంతా ఇదే పనేనా, లేక నాకు భోజనం పెట్టడం ఏమైనా ఉందా అన్నాడు కిరణ్. అయిపోయిందండి, పండగ కళ రావాలా వద్దా మన ఇంటికి అంది ముగ్గులు పెడుతూనే లేవకుండా. నడుం విరక్కొట్టుకుని పనిచేస్తేనే గాని పండగ కాదా ఏమిటి? ఆత్మారాముడు ఇంకా ఆగవనంటున్నాడు అని అమాంతం ప్రేమను 2 చేతులతో ఎత్తుకుని వంటగదిలోకి వెళ్ళాక దింపాడు అరుస్తున్నా వినకుండా. కాసేపు ఆగమంటే ఆగరు. ఒక్క ముగ్గు ఉందిగా, ఉండండి చేయి కడుక్కుని వస్తాను అంది. ప్రేమ వచ్చే లోపల ఇద్దరికి తనే వడ్డించేశాడు. అయ్యగారి పని ఇవాళ హడావుడిగా ఉందే అంది చేతులు తుడుచుకుంటూ. అర్జెంటు పని ఉంది అన్నాడు. ఏమిటో అంత అర్జెంటు పని అంది పచ్చడి వడ్డిస్తూ. భోజనం పూర్తి కాగానే హాయిగా మంచమెక్కి శ్రీమతి గారితో కబుర్లు చెప్పటం అన్నాడు కూర కలుపుకుంటూ. ఇదేనన్నమాట అర్జెంటు. పాపం నాకేం పని లేదు మీతో కబుర్లు తప్ప అంది. కుదరకపోతే ఇందాకటిలా ఎత్తుకుపోవటమే అన్నాడు కొంటెగా చూస్తూ. ఏమండి, మీకు ఇక వేరే పనేం లేదా అంది చారు పోసుకుంటూ. ఎందుకు లేదు? సెలవు రోజు హాయిగా ఆనందంగా మీ శ్రీమతులతో గడపండోయని మా ఆఫీసు వాళ్ళు సెలవిచ్చారు. వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యాలి కదా, లేకపోతే ఉద్యోగం నుండి డిస్మిస్ అన్నాడు నవ్వుతూ. మీ కబుర్లు నా దగ్గర చెప్పకండి అంది చిరునవ్వు నవ్వుతూ. రేపు ఎల్లుండ రాజు మన ఇంటికి భోజనానికి వస్తాడన్నాడు కిరణ్. తప్పకుండా అంది ప్రేమ.
పండుగ అని అనవసరంగా లేని పనులు కల్పించుకుని స్ట్రెయిన్ అయ్యి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని నాకు పని కల్పించకు, సింపుల్గా చేయి అన్నాడు పెరుగన్నం తింటూ. ఎన్నిసార్లు మీకు పని కల్పించానే అంది బొంగమూతి పెట్టి. మీ ఆడవాళ్ళందరూ ముద్దొచ్చేది బొంగమూతిలోనే మా మగవాళ్ళకి అన్నాడు ప్రేమని కిస్ చేయబోతూ. ఇది డైనింగ్ రూమ్ అని తెలుస్తోందా అంది. పోనీ బెడ్రూమ్కి వేం చేయండి అన్నాడు నవ్వుతూ. మిమ్మల్ని గెలవటం కష్టమండి. అవును, ఆడవాళ్ళందరూ అంటున్నారు. ఎంతమంది ఆడవాళ్ళతో పరిచయం ఉందేమిటి అంది. చచ్చాను, ఏదో నవలలో చదివాను, సినిమాలో విన్నాను, అంతేగాని పరాయి స్త్రీని ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు. నా శీలమునే శంకిస్తావా అన్నాడు. అతడి మాటల తీరుకి ఫక్కున నవ్వింది ప్రేమ. మర్నాడు ఉదయమే లేచి తలంటు రిక్కుని పూజ చేసుకుంది ప్రేమ. భార్య చేత అరగంట ప్రతిమాలించుకుని పండగ బహుమతి తీసుకుని మరీ లేచాడు తలంటుకోవడానికి కిరణ్. గులాబ్ జామ్ చేస్తుంటే పక్కనే తనుండి వేయించాడు. శుభ్రంగా తలంటుకున్నారు. హాయిగా కూర్చుని పేపర్ చదువుకోక మీకెందుకీ అవస్థ అంది నవ్వుతూ ప్రేమ. పండగ పూట పెళ్ళానికి సహాయపడని వాడు పాపాత్ముడై పుడతాడు, అందుకని హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. మీ ఫ్రెండ్ వచ్చాడంటే మీ చేత వంట చేయించారని రేపు మీ ఆఫీస్ వాళ్ళందరికీ టామ్ వేస్తాడు. అప్పుడుంటుంది ఇంజనీర్ గారు అవస్థ అంది వెక్కిరిస్తూ. వాడా? రాజు అలాంటి వాడేం కాదు. వచ్చేవాడు కాస్త ముందుగా రాకూడదు, గారెల పప్పు అయినా రుబ్బుతాడు అన్నాడు కిరణ్ వేయించినవి పాకంలో పడేస్తూ. మొత్తానికి మీరు కాకుండా మీ ఫ్రెండ్ కూడానా? గారెలుకి నేను రుబ్బను, మిక్సీలో పోస్తాలేండి అంది. 11 గంటలు అవుతుండగా వచ్చాడు రాజు. ఎరా రాస్కెల్, ఎంత ఆలస్యంగా వచ్చావు? కాస్త గారెల పప్పు రుబ్బు పెడతావంటే అన్నాడు హాస్యంగా. అరే, భోజనం పెడతావని పప్పు రొప్పించడం అన్యాయం రా అన్నాడు రాజు. ఇదిగో చెల్లాయి పండుగ బహుమతి అన్నాడు రాజు. కిరణ్ ఆ ప్యాకెట్ అందుకుని చూశాడు. వైట్ కలర్ కశ్మీర్ సిల్క్ విత్ బ్లౌజ్, శారీ విత్ బ్లౌజ్, పువ్వులు, దాంతోపాటు ఓ స్వీట్ ప్యాకెట్. ఎందుకురా ఇవన్నీ అన్నాడు కోపంగా కిరణ్. ఒరే, ఈరోజు మాట్లాడకు, పండగ పూట మా చెల్లెలకి ఇస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళమ్మా లోపలికి అన్నాడు బలవంతంగా ప్రేమకిస్తూ. భర్త ఏమంటాడోని సంశయంగా చూసింది. తీసుకెళ్ళమన్నట్టుగా చూశాడు కిరణ్. మీరు చేసిన పనేం బాగుండలేదు. ఇలా అయితే మిమ్మల్ని భోజనానికి పిలిచేవాళ్ళమే కాదు, ఆయన పెళ్లికి ప్రజెంటేషన్ కూడా వద్దన్నారని మీరు నాకు తెచ్చారన్నమాట అంది మొహమాటంగా. భోజనానికి పిలిచారని తెలిస్తే ఇప్పటికీ మీ ఇంట్లో చాలాసార్లు భోజనం చేశాను. ఆ ఉద్దేశంతో మాత్రం కాదు నేను తెచ్చింది. సిస్టర్ లాంటి మీకు ఇవ్వాలనిపించి తెచ్చాను. ఇదే మీ అన్నయ్య తెస్తే వద్దంటారా అన్నాడు రాజు చిన్నపోయిన ముఖంతో. ఇంకేం మాట్లాడలేక అవి తీసుకుని వడ్డించడానికి లోపలికి వెళ్ళింది ప్రేమ. ఆహా, గులాబ్ జామ్ నాకు ఇష్టమైన స్వీటు అన్నాడు రాజు ముందు రుచి చూస్తూ. మీ ఫ్రెండ్ స్వయంగా చేశారులేంటి అంది మరో 2 అతని ప్లేట్లో వేస్తూ. ఎలా ఉందో టేస్ట్ చెప్పరా అన్నాడు కిరణ్. చెప్పటం ఏమిట్రా, ఈ స్వీట్కి వంక పెట్టే పని లేదు, ఎక్సలెంట్. మరో 2 వెయ్యి చాలమ్మా అన్నాడు రాజు. ఒరేయ్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇవొక్కటే కాదన్నాడు కిరణ్ నవ్వుతూ. నవ్వులతో హాస్యాలతో ఇద్దరు భోజనం పూర్తి చేశారు. వెంటనే రాజు వెళ్ళిపోతూ ఈవినింగ్ పిక్చర్కి టికెట్స్ తీస్తారని సంగం థియేటర్ దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. అతని వెంట వెళ్ళిన కిరణ్ మరో అరగంట తర్వాత పాన్ నవ్వులతో వచ్చి రాజా పెళ్లి కుదిరిందట అన్నాడు. నిజం? మరి చెప్పనే లేదే అంది ఆశ్చర్యంగా ప్రేమ. అవును, కట్నం 5,000 అన్నాడు కిరణ్. ఈసారి మరీ ఆశ్చర్యపోయింది ప్రేమ. అంత తక్కువకి ఎలా ఒప్పుకున్నాడండి? మరి మీరు అలా చెప్పారు అంది. నేను చెప్పేది పూర్తిగా విను. నిజానికి అప్పటికి వాడి కోరిక అదే, కానీ మొన్ననో విచిత్రం జరిగిందట. వీడి దగ్గరికి ఎవరో పిల్లనిస్తామని చెప్పి వచ్చారుట. వచ్చి అంది ప్రేమ ఆతృతగా. మీ గురించి మాకు అనుమానం, వచ్చిన సంబంధాలన్నీ కట్నం పేరుతో తిరగొడుతున్నారట. అసలు మీరు మగవాడే కాదని, ఆ కారణంగానే ఏ సంబంధం వచ్చినా కట్నం చాలదన్న నెపంతో మీ నాన్నగారు వదిలేస్తున్నారని విన్నాము. నిజమేనా? మా అమ్మాయిని మీకు ఇవ్వాలని వచ్చాం. ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకుంటే అనుమానం తీరుతుందని చెప్పారుట. అది వినగానే రాజుగాడి కాళ్ళు చేతులు చల్లబడిపోయాట. ఈ విషయం అందరి నోటా పడి పాకిందంటే తనకి ఇంకా భవిష్యత్తు ఉండదని హడిలిపోయి వెంటనే వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియపరుస్తూ ఏదో ఒక సంబంధం వెంటనే కుదర్చమని, వారెంత కట్నం ఇస్తామన్నా అసలు ఇవ్వకపోయినా పర్వాలేదని, అర్జెంటుగా పెళ్ళి అవసరమని రాసేశాడుట. వాళ్ళ నాన్న కూడా తల తిరిగిపోయి ఈ సంబంధం ఖాయపరిచాడుట.
వీడు వెళ్ళి చూడటం ముహూర్తాలు పెట్టుకోవటమేనట అన్నాడు నవ్వుతూ. విషయం విన్న ప్రేమ పకాపకా నవ్వింది. మంచి అనుభవమేనండి. మీ ఫ్రెండ్ లాగా కట్నాలు కోరే వాళ్ళందరికీ తలో రకంగా అవమానం జరిగితే ఏ కొంతమంది అయినా మారతారు అంది. రాజుగారికి మంచి అవమానమే జరిగింది. పాపం వీడి కోసం ప్రయత్నించిన వారికి వీడు దొరుకుంటాడు. ఆ కసి కొద్దీ ఇలా ప్రాపగొండ చేసుంటారు. తలుచుకుంటే నాకు నవ్వొస్తోంది అన్నాడు కిరణ్ నవ్వుతూ. నవ్వా మరీనా? ఆ వచ్చిన వాళ్ళెవరో కానీ మహాకటికులు. మొహమాట పడకుండా అడిగారన్నమాట అంది పొట్ట పట్టుకుని నవ్వుతూ. పాపం రాజు నీ దగ్గర చెప్పడానికి సిగ్గుపడ్డాడన్నాడు కిరణ్. మనిషికి ఒక అనుభవం అయితే కానీ మారలేండి అంది. సాయంకాలం బయటికి వెళ్ళటానికి ఏ చీర కట్టుకోవాలో తేల్చుకోలేక కిరణ్ని సెలెక్ట్ చేయమంది ప్రేమ. నే కొన్న చీర రేపు. ఈరోజు రాజు ఎంతో అభిమానంతో తెచ్చాడు. అది కట్టుకో అన్నాడు కిరణ్. తలంటుకున్న జుట్టు అందంగా పైకి ఎగురుతుంటే లేత నీలం రంగు కాశ్మీర్ సిల్క్ చీర, బ్లాక్ జాకెట్టు ధరించి తల నిండుగా పువ్వులతో అందంగా తయారైంది ప్రేమ భర్త కోరికపై. భార్యన అలంకరణలో చూస్తూ ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు దగ్గరగా వచ్చి. ఆగండి, మరి కాస్త దూరం జరగండి. ఇప్పుడు మీ అల్లరి మొదలెడితే నేను మేకప్ మళ్ళీ మొదలు పెట్టాలంది వెనక్కి వెళ్ళి. పండగ ప్రజెంటేషన్ అంటూ లైట్గా ఓ కిస్ మాత్రం ఇచ్చాడు కిరణ్ నవ్వుతూ. అందమైన భర్త రూపాన్ని తదేకంగా చూస్తూ ఈ శ్రీవారు మావారేనా లేక షోకేసులో అబ్బాయి బొమ్మ అంది చిలిపిగా బుగ్గను చేయి పెట్టుకుంటూ. అనుమానంగా ఉంటే ఓసారి చూసుకోపోని అని ఆమెకు దగ్గరగా తీసుకోబోతుంటే మావారే కానీ నడవండి, పిక్చర్ మొదలు పెట్టేస్తారు, పాపం మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటారంది. అందమైన ఆ దంపతులను ఎక్కించుకున్న స్కూటర్ వేగంగా సంఘం వైపు పరుగు తీసింది. ఆ రోజు నిద్ర మంచం మీద ఉండగానే పని మనిషి పిలుపుతో తప్పనిసరిగా లేచింది ప్రేమ. మీ స్నేహితం అమ్మగారు రేత్రి ఏదో మందు త్రాగిందట, అప్పటికప్పుడు అప్పటాలకి వేసుకుని వెళ్ళారంటండి అంది పూలమ్మ. మరిప్పుడు ఎలా అవుతో తెలుసా అంది ప్రేమ కంగారుగా. తలుపులు తాళం వేసుంటే ఊరు కాని వెళ్ళారేమో అనుకున్నాను, పక్కింటి అమ్మగారు చెప్పారు అంది బాయిలర్ ముట్టిస్తూ. ప్రేమకి కాళ్ళు చేతులు కూలబడినాయి. కళ్ళ ముందు ఏం చెయ్యనే అంటూ దీనంగా ఏడ్చే సుజారూపమే కనపడుతోంది. ఇంకా ఏం చేశాడో దుర్మార్గుడు మొన్న అననే అంది. దాని మనసు ఎంత విసిగిపోతే ఈ పని చేసిందో. ఏం చేయాలి ఇప్పుడు? సుజా ఎలా ఉందో, ఏ మందు త్రాగిందో, మనిషి ఉందా లేక ఏదైనా అయిందో ఎలా? అవును, తను వెళ్ళాలి. ఏ హాస్పిటల్లో ఎలా తెలుస్తుంది? చూడు పోలమ్మ, నువ్వు వెళ్ళి సుజాతమ్మ గారిని ఏ హాస్పిటల్లో చేర్పించారో కాస్త కడుక్కుని వస్తావా అంది. అలాగే అమ్మగారు అంది పోలమ్మ వెళుతూ. పండగ పూట ఈ వార్త ఏమిటోగా అనిపించింది ప్రేమకు. ఒకవేళ దానికి ఏమైనా అయితే వాళ్ళ ఆయనకి ఆనందంగా ఉంటుందా? రోజు పేపర్లో చూసే డౌరీ డెత్ మాదిరిగా సుజాత విషయం కూడా పేపర్కి ఎక్కుతుందా? అదేమైనా అయితే దాని పిల్లల గతి? రకరకాల ఆలోచనలతో అక్కడే నిలబడిపోయింది తప్ప ఏం చేయాలో తోచలేదు. చివరికి తేరుకుని భర్తను లేపింది వెళ్ళటానికి. అప్పుడే ఏమిటో కాసేపన్నా పడుకోనీయకుండా అని మళ్ళీ కళ్ళకు మూసుకున్న భర్తతో, ఏమండి, మన సుజా ఏదో మందు త్రాగిందట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట అంది వణుకుతున్న గొంతుకుతో. కిరణ్ నిద్రమత్తు ఎగిరిపోయింది. ఎవరు చెప్పారు అన్నాడు. పోలమ్మ చెప్పింది. మనం వెళ్ళి చూసొద్దామా అంది. త్వరగా తయారవు మరి అన్నాడు కిరణ్. ఇంతలో పోలమ్మ హాస్పిటల్ పేరు రాయించి చీటీ తెచ్చింది. స్నానం కూడా చేయకుండా చీర మార్చుకుని ముఖం కడుక్కుని వచ్చి పొట్టు పెట్టుకుంది. పాలిపోయిన ముఖంతో కూర్చున్న భార్యను చూడగానే జాలి వేసింది కిరణ్కు. చకచకా పాలు కాచి తనే కాఫీ చేసి ఇచ్చాడు. నాకు వద్దండి. సుజా పరిస్థితి ఎలా ఉందో అంది భయంగా. ఆవిడికి ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ముందు ఈ కాఫీ తాగు అని బలవంతంగా కాఫీ తాగించాడు భార్య చేత. జనవరి నెల అవటంతో చలి ఎక్కువగా ఉంది. అలా ఉదయం పూట భర్తతో వెళుతుంటే ఎలాగో అనిపించింది ప్రేమకు. హాస్పిటల్లో స్కూటర్ రాగంగానే ముందు ప్రేమ గబగబా లోపలికి నడిచింది. ఎదురుగా గది బయట సుజాత భర్త కనిపించాడు. రాత్రంతా నిద్రలేకపోవటం కావన్న కాబోలు, కళ్ళు ఎర్రగా, ముఖమంతా పీకిపోయినట్లుంది. చిన్న పిల్లవాడిని కాబోలు భుజాన వేసుకున్నాడు. పక్కనే బల్ల మీద పెద్ద పిల్లవాడు నిద్రపోతున్నాడు. సుజాకి ఎలా ఉంది అంది ఆతృతగా. పర్వాలేదన్నాడు సన్నగా. హడావుడిగా లోపలికి వెళ్ళింది ప్రేమ. సుజా కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. మనిషి నీరసపడిపోయినట్లుంది. ముఖమంతా పీకేసినట్లుగా ఉంది.
మెల్లగా మంచం మీద కూర్చుని సుజాత మీద చెయ్యి వేసింది, చప్పుడు చేయకుండా. అలికిడికి కళ్ళు తెరిచింది సుజా. స్నేహితురాలిని ఆ పరిస్థితిలో చూడగానే కళ్ళ నీళ్లు గిరుడు తిరిగాయి ప్రేమకు. ఇంచుమించు సుజా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతలో కిరణ్ కూడా లోపలికి వచ్చి మంచం పక్కన నిలబడ్డాడు. లేవటానికి ప్రయత్నించింది కానీ లేవలేకపోయింది సుజా. ఆహా, లేవకండి అని వారిస్తూ, ఇప్పుడు కులాసాగా ఉంది కదా అన్నాడు. ఉన్నదన్నట్లు తల ఊపింది. మనిషి ఇంకా మత్తుగా ఉన్నట్లు తోచింది ప్రేమకు. మాట్లాడాలి అని ప్రయత్నించినా మాట నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఉంది. సుజా చేతిని తన చేతిలోకి తీసుకుని, ఎందుకు చేశావు ఈ పని అంది భారంగా ప్రేమ. సమాధానంగా తల పక్కకి తిప్పి కన్నీరు కార్చడం తప్ప ఏమీ చెప్పలేదు సుజా. సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడని విశ్రాంతిగా ఉండనివ్వండి అంది ప్రేమతో. మరి కాసేపటికి కళ్ళు మూసుకుని పడుకుంది సుజా. అలాగే కూర్చుని స్నేహితురాలి వంక చూస్తూ ఉంది ప్రేమ. అప్పటికి టైము 10 గంటలైంది. బయట కిరణ్ సుజా మొగుడితో ఏదో మాట్లాడుతున్నాడు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను, మీరు ఉండండి సుజా దగ్గర, పిల్లల్ని కూడా నేను తీసుకువెళ్ళి వీళ్ళ విషయం చూస్తాను అంది ప్రేమ. ఎందుకండి శ్రమ, నేను ఇంటికి తీసుకెళ్తానన్నాడు తల వంచుకుని. పర్వాలేదులేండి, సుజా నాకు పరాయిదేమీ కాదంది. కిరణ్ కూడా చెప్పడంతో అతను ఒప్పుకోక తప్పలేదు. ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వంట చేసి వాళ్ళిద్దరికీ పెట్టింది. ప్రేమ కూడా స్నానం ముగించుకుని వచ్చింది. చుట్టాలు ఎవరన్నా వచ్చారా, ఈ పిల్లలెవర్రా అన్నాడు రాజు లోపలికి వస్తూ. విషయం చెప్పాడు కిరణ్. ఏమంటున్నాడు సుజా మొగుడు మీతో అంది ప్రేమ జడల్లుకుంటూ. ఏముంది, ఏదో చిన్న మాట పట్టింపుకే ఇలా చేస్తుందని ఊహించలేదట. కేసు ఏదైనా జరుగుతుందేమోనని హడిలిపోతున్నాడు. అతడు చాలా పిరికివాళ్లా ఉన్నాడోయ్ అన్నాడు కిరణ్. పోలీసులకి ఈ విషయం చెప్తే అతడి తిక్క కుదిరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు పెళ్ళాన్ని బాధ పెట్టడు అంది ప్రేమ. ముందు మీ ఫ్రెండ్ పూర్తిగా కోలుకొని తర్వాత చూద్దామన్నాడు కిరణ్. మిమ్మల్ని పిలిచి పండగ పూట కూడా చారుతో పెట్టాల్సి వస్తోంది అంది ప్రేమ. ఆ విషయం ఏం పర్వాలేదు కానీ ముందు ఆవిడ సంగతి చూడండి అన్నాడు రాజు. మేము తర్వాత తింటామని చెప్పడంతో ఎలాగో 2 మెతుకులు తినాలనిపించి పిల్లలిద్దరిని తీసుకుని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరింది ప్రేమ. ప్రేమ గదిలోకి అడుగు పెట్టగానే పిల్లలిద్దరూ తండ్రి దగ్గరికి వెళ్ళారు. పక్కనే స్టూల్ మీద కూర్చున్న సుజా మొగుడు లేచి నిలబడ్డాడు. మీరింటికి వెళ్ళండి, అది నా దగ్గర ఉంటుందంది సుజా. అరే మర్చిపోయాను, మీకు క్యారేజ్ తేవాల్సిందని నొచ్చుకుంటూ ప్రేమ. పండగ పూట మీకు ఇబ్బంది కలిగించాను. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, కావాలంటే ఇవ్వండి. నేను సాయంకాలం వస్తానని భార్యతో కూడా చెప్పి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయాడు అతను. సుజా ఉదయం కన్నా ఇప్పటికి కాస్త తేరుకున్నట్టుగా కనిపించింది ప్రేమకు. కాఫీ త్రాగుతావా అంది. వద్దు, త్రాగాలని లేదంది సుజా. ఏమంటున్నాడు మీ ఆయన, ఇంకా మోటార్ సైకిల్ సంగతే మాట్లాడుతున్నాడా అంది ప్రేమ. లేదులే అంది సుజా. ఇంతలో డాక్టర్ రావడంతో ప్రేమ లేచి నిలబడింది. డాక్టర్ పల్స్ చూసింది. ఉదయం టాబ్లెట్స్ వేసుకున్నావా, కడుపులో వికారం తగ్గిందా అని ప్రశ్నలు వేసింది. మౌనంగా తలాడించింది సుజా. డాక్టర్ వెళ్ళిపోగానే చేసిన పనికి సిగ్గుపడుతున్నానే, విఫలమైన నలుగురి నోళ్ళల్లో పడ్డాను. అప్పటి పరిస్థితిలో ఆవేశం కొద్దీ ఈ పని చేశాను, కానీ తలుచుకుంటే ఎంతో బాధగా సిగ్గుగా ఉంది అంది చెమ్మగిల్లిన కళ్ళతో. నువ్వెందుకే సిగ్గుపడటం, ఆ పరిస్థితి కల్పించినందుకు ఆ సిగ్గేదో మీ ఆయనే పడాలి. మా వారితో చెప్పాడుట, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదుట. ఇప్పుడు కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వద్దులేదే అంది అయిష్టంగా సుజా. నువ్వు ఆ మాట అంటావని తెలుసులే, కానీ అసలు ఏమైంది నువ్వు ఇలా చేయటానికి అంది ప్రేమ. ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు బయటకు వెళ్ళారా, అలా వెళ్ళిన మనిషి తిరిగి వచ్చాక నీ ఫ్రెండ్తో ఏం చెప్పావని అన్నారు. ఉన్నమాటే చెప్పానన్నాను. ఏమిటా ఉన్నమాట అంటూ ఘర్షణకి దిగారు. అలా మా ఇద్దరి మధ్య పెరిగిన గొడవ రాజుకుని పెద్దదయ్యింది. నేను కూడా ఊరుకోలేదు, మాటకి మాట రెట్టించాను. ఏమైనా సరే మీ వాళ్ళు మోటార్ సైకిల్ ఇచ్చి తీరాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూసుకోమన్నారు. ఏం జరిగినా ఫలితం మొండిగా అనుభవించడానికన్నా సిద్ధంగా ఉన్నాను, కానీ మా వాళ్ళు ఇవ్వరని తెగేసి చెప్పాను. తన భార్యాబిడ్డని పోషించుకోలేక ప్రతి వస్తువు మామగారే ఇవ్వాలనుకునేవారు. అసలు పెళ్ళెందుకు చేసుకున్నారని నిలదీసి అడిగాను. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అది కావాలని ఇది కావాలని అడగటానికి మనిషి అయితే ఆత్మాభిమానం ఉండాలి అన్నాను ఉద్రేకంగా. దాంతో రెచ్చిపోయి నానాజాతర చేశారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు, అయినా భరించాను. మొండిగా నేను అలా భరించడం ఆయనకి ఇష్టం లేదు కాబోలు. మరింత కోపంగా నా బట్టలన్నీ పెట్టులో సర్దారు. రాత్రి ట్రైన్కి మీ ఊరు పంపించేస్తారని, మోటార్ సైకిల్ తాలూకు డబ్బుతోనే ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పారు. నేను వెళ్ళనన్నాను. బలవంతంగా నేను పంపిస్తానన్నారు. పిల్లల్ని తీసుకుని టికెట్ కోసం వెళ్ళారు.
అలా ఎదురు తిరుగుతారని ఊహించని నాకు ఏం చేయాలో తెలియలేదు. పండుగ పూట పిల్లలు కూడా లేకుండా ఒక్కరితిని వెళితే మా వాళ్ళు అనుమానపడవచ్చు. నేను వెళ్ళగానే డబ్బు నా చేతిలో సాయం చేయడానికి మా వాళ్ళేం జమీందారులు కాదు. ఇది తేరని సమస్య అని నాకు తెలుసు. అందుకే ఆలోచించి పిల్లల మీద మమకారం కూడా చంపుకుని ఈ పని చేశాను. కానీ సమయం కలిసి రావడం వల్లనో లేక నాకు ఇంకా సాధింపులు మిగులుందో బ్రతికాను అంది ఏడుస్తూ. చూడు సుజా, చదువుకున్న దానివైనా తెలివి తక్కువగా ప్రవర్తించావు. సమస్యకి చావే నా పరిష్కారం. నువ్వు పోయి సాధించేదేమిటి? నీకోసం మీ వాళ్ళు ఏడుస్తారు. 4 రోజులు గడిచాక వాళ్ళు మర్చిపోతారు. నష్టం ఎవరికే? మీ పిల్లలకి. వాళ్ళు తల్లి లేని వాళ్ళు అవ్వటం తప్ప మరేమీ జరగదు. మీ ఆయన హాయిగా కట్నం లాంఛనాలతో మరొక పెళ్లి తలపడతాడు అంది. కన్నీరు తప్ప ఏమీ మాట్లాడలేదు సుజా. అప్పటికి 2 రోజులైంది సుజాత ఇంటికి వచ్చి. కిరణ్, ప్రేమ వచ్చారు ఆమెను చూడటానికి. మనిషి కొంచెం వీక్నెస్ తప్పించి పూర్తిగా కోలుకుంది. వాళ్ళ ఆయన ఇంకా సెలవులోనే ఉన్నట్లు చెప్పింది. మొత్తానికి మీ ఆయనకి మోటార్ సైకిల్ బదులు హాస్పిటల్ బిల్లు తగ్గిందన్నమాట అంది నవ్వుతూ ప్రేమ. సుజా కూడా నవ్వింది చిన్నగా. మళ్ళీ ఏమైనా సణుగుడు ప్రారంభమైందా అంది కాఫీ అందుకుంటూ. ఇప్పటి వరకు బాగానే ఉంది. మాటలోనే వచ్చాడు సుజా భర్త. బ్యాగ్ నిండా కూరలు పళ్ళు తెచ్చాడు. తను కూడా కూర్చుని చాలా థ్యాంక్స్ అండి, మీ హెల్ప్ వలన ఏ గొడవ లేకుండా బయటకు వచ్చామన్నాడు కృతజ్ఞతగా కిరణ్ వైపు చూస్తూ. నాదే ఉందిలేండి, నా ఫ్రెండ్ రాజాకి ఆ డాక్టర్ ఫ్రెండ్, అందుకని మనకు సులభమైంది అన్నాడు చిరునవ్వుతో. చూడండి, మీ పేరేమిటి అంది ప్రేమ. ఎందుకు అనుకుంటూ కేశవరావు అన్నాడు అతను. చూడండి మిస్టర్ కేశవ్, వివాహ బంధాన్ని గురించి ఇల్లాలని గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ విషయంలో మాకంటే 6 సంవత్సరాలు సీనియర్స్. మేము ఇంకా మొదటి సంవత్సరంలోనే ఉన్నాం. ఒక రకంగా మేము జూనియర్స్ అయినా కానీ చెప్పక తప్పదు. ఈ సంఘంలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆడపిల్ల కట్టుకున్న వాళ్ళందరినీ వదిలి ఎంత దూరమైనా వస్తుంది. ఎందుకంటారు? ఆ 3 ముళ్ళ బంధం కావచ్చు. ఏ భార్య అయినా భర్త నుంచి ఆశించేది ఏమిటి? ఆప్యాయత, అనురాగం. అలా ఒకరి మనసు ఒకరు తెలుసుకుని సంసారాన్ని నందనవనం చేసుకోవలసిన మీలాంటి చదువుకున్న సంసారులే కట్నాలు లాంఛనాలు పెట్టుపోతా అంటూ భార్యలను హింసిస్తుంటే అది బాగుంటుందా? భార్యను బాధ పెట్టే మగవాడికి అది జయాన్నిస్తుందా? భార్యాభర్తల మధ్య ఎవరికైనా కీచులాటలు తప్పవు. అవి తాత్కాలికం మాత్రమే. కానీ కోతి పుండును బ్రహ్మరాక్షసిలా మార్చి భార్య వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేవిగా ఉంటే ఏ భార్య భరించలేదు. మీరు కోరిన కోరిక సమమేనా? ఒక్కసారి నిశితంగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే ఆమె కోరింది మీరివ్వగలరా? కష్టపడి సంపాదించుకున్న జీతంతో భార్యాబిడ్డల కడుపులే నింపటానికి కటకటలాడుతున్న ఈ రోజుల్లో 7 సంవత్సరాలు అల్లుడి హోదాలో సీనియారిటీకి సంపాదించుకుంటున్న మీరు కోరిన కోరిక తీర్చే తాహతు మీ మామగారికి ఉందో లేదో ఆలోచించండి అని కేశవరావు వంక సూటిగా చూసింది. అతడు తల తిప్పుకున్నాడు. పమటి చింగు మెలిపడుతూ నిలబడింది సుజా. ప్రేమ ఇంకా ఏం చెప్పబోతుందోనని. కిరణ్ ఎంతో యాంగ్జైటీగా వింటున్నాడు భార్య చెప్పే మాటలు. ప్రేమ మళ్ళీ మొదలుపెట్టింది. మీ మాటలతో చేతలతో విసిగిపోయి సుజా ఏం చేసిందో చూశారుగా. సమయానికి వచ్చారు కాబట్టి దాన్ని దక్కించుకోగలిగారు. అదే మరో విధంగా అయితే ఆ పిల్లలకి తల్లి లేకుండా చేసిన పాపం మీకు మిగిలేది. కాపురాన్ని పూలబాటగా మార్చుకోవాలన్నా ఉల్లబాటగా మార్చాలన్నా అది భార్యాభర్తల చేతిలో మాత్రమే ఉంటుంది. అందుకే ఇకనైనా చేసిన తప్పు తెలుసుకుని దాని మనసు నొప్పించక మీ సంసారాన్ని పూలతోటగా మార్చుకోండి. మీకు ఏవైనా మాటలు బాధ కలిగిస్తే ఐఎమ్ సారీ అంది. కృతజ్ఞతగా చూసింది సుజా. ఇంకొన్నాళ్ళు మృగంలా ప్రవర్తించినందుకు నేను సిగ్గుపడుతున్నాను, మరొక రకంగా పశ్చాత్తాపడుతున్నాను. మీ మాటంతో మూసుకుపోయిన నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు సుజా మనం కష్టపెట్టము అన్నాడు సిగ్గుగా కేశవరావు. ఇది కళా నిజమా అన్నట్టు చూస్తోంది సుజా. తన పని పూర్తయినట్లు లేచారు ప్రేమ, కిరణ్. మొత్తానికి శపథం నెరవేర్చుకున్నావు. స్నేహితురాలి బ్రతుకుబాటను సరైన దారిలో పెట్టావు అన్నాడు కిరణ్ భార్యను మెచ్చుకుంటూ.
ఒక మొండివాడిని మార్చానన్న తృప్తి గర్వం ఆమె ముఖంలో కనపడుతున్నాయి. నిజంగా నాకు ఇవాళ ఆనందంగా ఉందండి. వాడిపోతున్న మొక్కను తిరిగి బ్రతికించగలిగాను. సుజా కాపురం చక్కపరిచాను అంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా ఆఫీస్లో ఒకతను కొత్త అపాయింట్మెంట్ అయ్యాడు. మనిషి చాలా మంచివాడు. ఒక వారం రోజుల్లోనే క్లోజ్ అయ్యాడు. ఒకసారి మన ఇంటికి డిన్నర్కి పిలవాలనుకుంటున్నాను అన్నాడు కిరణ్. రేపు ఆదివారం పిలవండి. ఆ రోజైతే రాజు కూడా ఉంటారుగా అంది. ఓఎస్, మరి స్పెషల్స్ ఏం వేయాలి అన్నాడు. వంటింట్లో ఎలాగో మీరుంటారు కదా అంది చిరునవ్వుతో. అలా ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ 3 గంటలకే ఇంటికొచ్చాడు. ఏమిటో ఈరోజు వేరే పెందరాడే వేంచేశారు అంది ప్రేమ నవ్వుతూ. అర్జెంటుగా రాత్రి క్యాంపుకి వెళ్ళాలి అని. ప్రేమ ఇలారా, నేను మాట చెప్తాను కానీ అప్సెట్ అవ్వవు కదూ అన్నాడు. అతని వాళ్ళకు చూసి అనుమానంగా ఏంటండి అంది. మీ నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట, రమ్మని మరి టెలిగ్రామ్ ఇచ్చారు. నేను ఇంటికి రాబోతున్నాను, సరిగా అప్పుడు వచ్చింది అన్నాడు టెలిగ్రామ్ భార్యకు అందిస్తూ. పాలిపోయిన ముఖంతో చదివి 2 చేతులతో ముఖం దాచుకుని ఏడవసాగింది ప్రేమ. ఏమిటిది చిన్నపిల్లల? అందుకే నేను చెప్పడానికి సందేహించాను. రాత్రి ట్రైన్కి టికెట్ తెమ్మని రాజాకి ఫోన్ చేసి చెప్పాను. నేను రావటానికి వీల్లేదు. సరిగ్గా ఈ క్యాంపు కూడా ఇప్పుడే వచ్చింది. కావాలంటే రాజా సాయం చేస్తాడు. వాళ్ళేదో కంగారు పడి టెలిగ్రామ్ ఇచ్చారు. నువ్వు వెళుతున్నావుగా సంగతి తెలుస్తుంది అన్నాడు ఓదార్పుగా. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్నకి అనారోగ్యం అంటే ఏమిటో ఎరుగను. నేను వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అంది బేలగా కిరణ్ గుండెల్ని పైవాలి ఏడుస్తూ. ఏ ప్రేమ, ఏంటి పిచ్చి? నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఆయన క్షేమంగానే ఉంటారు. ఏమాత్రం వీలున్నా నేను అటు రావటానికి ట్రై చేస్తాను అన్నాడు కన్నీరు తుడుస్తూ. టెలిగ్రామ్ చూడగానే ఏడవటం తప్పు కదూ, ముందు కళ్ళు సర్దుకో అని మందలించాడు. ప్రేమ అలాగే కూర్చుండిపోయింది. ఏడుపు ఉధృతం తగ్గినా మధ్య మధ్య ఏడుస్తూనే ఉంది. తన సూట్ కేసుతో పాటు భార్యవి కూడా ఓ 4 చీరలు ఆమె సూట్ కేసులో సర్దాడు. చీకటి పడుతుండగా రాజు వచ్చాడు టికెట్ తీసుకుని. నన్ను కూడా రమ్మంటారా అన్నాడు రాజు. అవసరం లేదండి అంది ప్రేమ. మరొకసారి భార్యకు ధైర్యం చెప్పి ప్రేమ భోజనం కూడా చెయ్యలేదు. స్టేషన్లో ఏదైనా టిఫిన్ తెచ్చి ఇవ్వమని, ట్రైన్ వెళ్ళేంతవరకు ఉండమని మరీ మరీ చెప్పి రాజాని వదిలి తను వెళ్ళిపోయాడు కిరణ్. మీరు అనవసరంగా కంగారు పడకండి సిస్టర్. ఒకవేళ స్టాక్ వచ్చినా చాలా కొద్ది మందులు పని వస్తున్నాయి. వాడిన వెంటనే ధర తగ్గిపోతుంది అవటం వల్ల కంగారు పడకండి సిస్టర్. మీరు అనవసరంగా కంగారు పడకండి సిస్టర్. ఒకవేళ స్ట్రోక్ వచ్చినా చాలా కొత్త మందులు వస్తున్నాయి. వాడితే వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి ఆటో కోసం వెళ్ళాడు. టైం అవటం వలన ఎవరెంత ధైర్యం చెప్పినా నా ప్రేమ మనసులో మాత్రం వెళ్ళగానే ఏదో చూడాలని వస్తుందో, ఏం డ్యాన్స్ చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఆటో రాగానే మాట్లాడకుండా ఎక్కింది. ఈ చాలా మంచంలో ఉన్న తండ్రిని చూడగానే ఎంతో అపురూపంగా ఉన్న ముఖం అదోలాదా ప్రేమకు ఆగలేదు. ప్రేమకి ఏమిటి నాన్న, ఎందుకు ఇలా వచ్చింది? ఆమె పక్కనే కూర్చుని కబుర్లతో అడుగుతున్న కూతురిని చూడగానే రామనాథంకి కళ్ళ నీళ్లు మినహాయించి ఏం మాట్లాడలేకపోయాడు. మీనాక్షమ్మ మాత్రం కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ మాయిదారి బెంగే ఈ రోగానికి దారి తీసింది. నేను కాపురానికి వచ్చిన నాటి నుంచి చిరుల చీదెరుగను ఏనాడు అంది. బెంగేమిటి, ఎవరి గురించి అంది అర్థం కాక ప్రేమ. ఇంకెవరిని గురించి? నీ గురించే అంది ఆవిడ. నా గురించి బెంగెందుకు? నేను బాగానే ఉన్నాను కదా, ఆ విషయం ఉత్తరాల్లో రాశాను కదా అంది. ఏం చెప్పమంటావే తల్లి, నీ పెళ్లి తాలూకు అప్పు తీర్చలేనన్న బెంగే మీ నాన్నని ఇలా కృంగతీసింది అంది. నా పెళ్లికి అప్పు ఏమిటి? నువ్వు మాట్లాడే మాటలు నాకు అర్థం కావటం లేదు, వివరంగా చెప్పు అంది విసుగ్గా ప్రేమ. మీనాక్షి అని వారించబోయాడు రంగనాథం. కానీ ఆవిడేమీ వినిపించుకోకుండా, ఏమైంది? నీ పెళ్ళికి 20,000 కట్నం
పై ఖర్చుకి ఓ 5,000 అయ్యింది. కొంత అప్పు చేశారు మార్వాడి దగ్గర, మరి కొంత ఆఫీస్లో లోన్ తీసుకున్నారు. జీతంలో నెల నెలా కొంత కోసుకుంటున్నారు. మార్వాడి వడ్డీ కట్టడమే కష్టంగా ఉంది. అసలు ఎలా తీర్చడం అన్నది సమస్య అయి కూర్చుంది. 2 నెలల నుంచి వడ్డీ కట్టకపోవడంతో ఆ మధ్య ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడు. తన అప్పు తీర్చకపోతే ఏం చేస్తానో చూడమని బెదిరించాడు. దాంతో మీ నాన్నకి ఉన్న బెంగ మరింత ఎక్కువయ్యి కూర్చున్న మనిషికే ఈ రోగం వచ్చి పడింది అంది కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుని. తల్లి మాటలు విన్న ప్రేమ కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది. మనిషిలో చలనం నశించినట్లుగా నిస్సత్తుగా అయింది. తల్లి చెప్పింది కలో నిజమో కూడా అర్థం కాలేదు. తనకేమిటి, కట్నం కోసం నాన్న అప్పు చేయటం ఏమిటి? నమ్మశక్యం కాలేదు ఆమెకి. 10 నిమిషాలకి తేరుకుని, ఏ నాన్న అమ్మ చెప్పిందంతా అంది అనుమానంగా. సమాధానంగా తల ఊపారు తప్ప ఆయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత మాట్లాడుకుందాం, ముందు స్నానం చెయ్యి, రాత్రంతా రైల్లో ఉన్నామయ్యే అంది తల్లి. యాంత్రికంగా స్నానం చేసి భోజనం ముందు కూర్చుంది తప్పనిసరిగా. కంచంలో అన్నం మెదుపుతోంది తప్ప తినటం లేదు. తన కాపురం గురించి అడుగుతున్న తల్లికి ముభావంగా పొడి ముక్కలు చెప్తోంది తప్ప ఆమె ఆలోచనలన్నీ తల్లి చెప్పిన మాటల గురించే. కంచంలో అన్నం కలిపి తండ్రికి తినిపిస్తున్న తల్లిని చూస్తుంటే గుండె ద్రవించిపోయింది ప్రేమకు. తండ్రి కుడివైపు కాలు చెయ్యి కూడా స్వాధీనంలోకి లేనట్టున్నాయి. అసలు విషయం తండ్రిని అడిగితే తెలుస్తుందని మెల్లగా తండ్రి పక్కనే కూర్చుంది. నా పెళ్ళికి కట్నం ఇచ్చారా నాన్న అంది. నిర్దోషిలా తల ఉంచుకున్నారాయన. చెప్పండి నాన్న, ఇచ్చారా అని అడుగుతున్నాను అంది గట్టిగా. ఆ పరిస్థితుల్లో ఇవ్వక తప్పలేదు అన్నాడు మెల్లగా. ఏమిటా పరిస్థితులు? అసలు మా మామగారు పైసా కట్నం కూడా వద్దన్నారు. వాళ్ళు తీసుకోలేదంటే మీరు ఇచ్చారని అంటున్నారా అంది నుదురు చిట్లిస్తూ. ముందు ఆయన అట్లాగే చెప్పాడు కబుర్లు. అవన్నీ నిజంగా నమ్మి మనం పిచ్చి బొందలమయ్యాము. మీ మామగారు మహామాటకారే అంది మీనాక్షమ్మ. అమ్మా నువ్వాగు, మీరు చెప్పండి నాన్న అంది తండ్రి వంక చూస్తూ. చెప్పేదేముందమ్మా, పెళ్ళి వారం రోజులుగా ఉందనగా మీ మామగారు వచ్చారు తెలుసుగా. అప్పుడే అసలు విషయం తెలిసింది నాకు. ఏం తెలిసింది? ఆ రోజు సాయంకాలం ఆయన నేను కలిసి పార్కుకి వెళ్ళాం. ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటూ మాటల మధ్య ఉన్నట్టుండి, చూడు బావుగారు, కొన్ని పరిస్థితులు బట్టి ఆ సందర్భంలో మీరు కానీ నేను కానీ కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అన్నాడు ఆయన తెలివిగా. మీరు చెప్పేది అన్నాను అర్థం కాక. అదే, ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం నేను మా అబ్బాయికి కట్నం తీసుకోనని చెప్పాల్సి వచ్చింది. కానీ అబ్బాయి హోదా మీకు తెలుస్తుంది కదా. వాడు ఇంజనీరు. 25,000 పైచీలకు కట్నాలు ఇస్తామని మా ఇంటి ముందు ఆడపిల్లల తండ్రులు లైన్లో నిలబడ్డారంటే నమ్మండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 25,000 కట్నం ఇవ్వాల్సిందే అన్నాడు. అంతకు నేను తోగలేను, అంత నేను ఇవ్వలేను అంటే ఆలోచించి 20,000 ఇవ్వండి ఖాయం, మరొక మాట మాట్లాడనిక అన్నాడు. అప్పటికే ఎత్తలేని బరువు అని తెలిసి కూడా ముహూర్తాలు పెట్టుకుని అందరికీ శుభలేఖలు కూడా వెళ్ళాయి. వారం రోజుల్లోకి వచ్చిన పెళ్లికి ఇప్పుడు తను డబ్బు గురించి ఆలోచిస్తే కూతురు భవిష్యత్తు ఏమవుతుంది? పేట్ల మీద పెళ్లి చెడిపోతే మళ్ళీ దానికి పెళ్ళవుతుందా? అప్పో సొప్పో చేసి ఎలాగో ఈ సుఖార్ గట్టెక్కిస్తే మెల్లగా అప్ప అలాగే తీర్చుకోవచ్చు అన్న ఆలోచనతో కొండె తిట్టవు చేసుకుని వియంకుడి మాటకు ఒప్పుకున్నాను నేను. అందుకే నేను ఆ పని చేయాల్సి వచ్చింది అన్నాడు ఆయన. మరి నాతో ఎందుకు చెప్పలేదంది ఎర్రపట్ట ముఖంతో ప్రేమ. చెప్తే నువ్వు ఒప్పుకోవని తెలుసు. అందుకే ఈ విషయం నీ దాకా రానియకుండా జాగ్రత్త పడ్డాను. నాన్న చెప్పలేదు సరే, అమ్మ నువ్వన్నా ఎందుకు చెప్పలేదు అంది గద్గదంగా. అయ్యో రామా, నాకు మాత్రం తెలుసా, మొన్న మార్వాడివాడి ఇంటి మీదకి వస్తే కానీ తెలియలేదు అంది వాళ్ళమ్మ. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీరు నన్ను మోసం చేశారు, అంతే కదూ నాన్న అంది. కూతురు అలా నిలదీసి అడగటంతో తప్పు చేసిన వాళ్ళ ముఖం తెచ్చుకున్నాడు ఆయన. మరి పండక్కి 300 ఎందుకు పంపారు? పండగ పూట మీరు రావటం లేదు. ఆడపిల్లను ఉసురుమంటావని నేనే పంపమన్నానంది తల్లి. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండి కూడా ఎందుకమ్మా అలాంటి పనులు అంది. సరే, అయిన దాంట్లో ఇదొకటి అందావిడ. అమ్మా, నీకెలా చెప్పాలో ఎందుకులే, నా మాటలు నావే, మీరు చేసే పనులు మీవే అంది విసురుగా గదిలోకి వెడుతూ. ఆ రాత్రంతా నిద్రే కరువైంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి నిలదీద్దామా అని ఆక్రోశించసాగింది ఆమె మనసు. అక్కడ 2 రోజులు ముళ్ళ మీద ఉన్నట్లుగా అనిపించింది.
ప్రయాణానికి సిద్ధపడిన కూతురు చూసి అప్పుడే వెళ్ళటం ఏమిటే, 2 రోజులైనా కాలేదు వచ్చి అంది మీనాక్షమ్మ. తప్పకుండా వెళ్ళి తీరాలని పట్టుబట్టింది ప్రేమ. వెళ్లే ముందు తండ్రి మాత్రం జరిగిందేదో జరిగింది, హాయిగా సాగిపోయే కాపురంలో ఈ కారణంగా కలతలు తెచ్చుకోవద్దని, ఏదో విధంగా తన అప్పు తీర్చేస్తానని, ఈ విషయంపై మనసులో ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోవద్దని మరీ చెప్పాడు కూతురికి. మౌనంగా తల ఊపింది ప్రేమ. ట్రైన్లో కూర్చుందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ పుట్టింటి గురించే. వెళ్ళగానే భర్తను అడిగేయాలనుకుంది. ఒకవేళ అడిగితే అవును తీసుకున్నాను ఏం చేస్తావని మొండిగా అంటే తనేం చేయగలదు. ముందు తండ్రి అప్పు తీరే మార్గం చూడాలని నిశ్చయించుకుంది. ఈ కారణంగా కలతలు తెచ్చుకోవద్దని, ఏదో రకంగా తన అప్పు తీర్చేస్తానని, ఈ విషయంపై మనసులో ఏ విధమైన ఆలోచన పెట్టుకోవద్దని మరీ చెప్పాడు కూతురికి. మౌనంగా తలూపింది ప్రేమ. ట్రైన్లో కూర్చుందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ పుట్టింటి గురించే. వెళ్ళగానే భర్తను అడిగేయాలనుకుంది. ఒకవేళ అడిగితే అవును తీసుకున్నాను ఏం చేస్తావు అని మొండిగా అంటే తనేం చేయగలదు. ముందు తండ్రి అప్పు తీరే మార్గం చూడాలి అని నిర్ణయించుకుంది. అరే అప్పుడే వచ్చేసావే, ఎలా ఉంది నాన్నగారికి అని ఎంతో ఆతృతగా అడుగుతున్న భర్త మాటలకి ఒంటి కారం రాసుకున్నట్లయింది ప్రేమకు. మౌనంగా ఊరుకుంది ఏం చెప్పకుండా. అదేమిటండి, మీ నాన్నగారి గురించి అడిగితే మాట్లాడవేంటి, నీ ముఖం ఎందుకలా వాడిపోయింది అన్నాడు భుజాన చెయ్యిలేసి అతనికి దూరంగా జరుగుతూ. అబ్బా ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఇదంతా నా మీద ప్రేమ కాదు, నేను తెచ్చిన కట్నం మీద ప్రేమ అనుకుని ఎలా ఉంటారు దిగుళ్లతో కృంగిపోయేవాళ్ళు అంది రోషంగా. మీ నాన్నగారికి దిగుళ్ళ ఏ విషయంలో అన్నాడు తను నవ్వుతూ. ఏ మా నాన్న మనిషి కాదా, ఆయనకి బాధలుండవా అంది విసురుగా. భార్య వింత ప్రవర్తన అర్థం కాని కిరణ్ ముందు తల నిండా స్నానం చేసిరా చిరాకు పోతుంది అన్నాడు మృదువుగా. ఆ రాత్రి భోజనం వద్దని కిరణ్ ఎంత బ్రతిమారినా కాదని ఖాళీ కడుపుతో పడుకుంది ప్రేమ. నేను నిన్ననే వచ్చాను, రాత్రి వద్దామనుకుంటున్నాను. ఎంతలో నువ్వే వచ్చావు, నువ్వెంత తొందరగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుమా. ఇప్పుడు చెప్పు మీ నాన్నగారికి ఎలా ఉంది అన్నట్లు మర్చిపోయాను. సాయంకాలం నా కొత్త ఫ్రెండ్ మన ఇంటికి వచ్చాడు. నువ్వు వచ్చావుగా, రేపు సండే మన ఇంటికి పిలుస్తాను. చాలా గుడ్ ఫ్రెండ్, మన రాజు వాళ్ళ ఊరు వెళ్ళాడు అని ఏదేదో చెప్పేస్తున్నాడు కిరణ్. మౌనంగా కాస్త నిద్ర నటిస్తున్నట్లుగా ముఖం అటు పెట్టుకుని పడుకుంది ప్రేమ.